श्रीशैलेशदयापात्रं जीवत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु द्विजैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता युवतयकास्तनया विभूतिः सर्वं यतेव नियमेन मदन्मयः आद्यस्य न प्लवतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीकुलं प्रणमायि मूर्धना बोधं धरस्य मगताप्यभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवारान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि अकृत्रिमत्तच्छरणारविन्द प्रेम प्रकर्षापति महत्त्वबन्धम् पितामहं नादमुनिं विलोक्य विषेदमत्कृत्यन्नमञ्चित्वा नमो नमो यामुनाय यामुनाय नमो नमः नमो नमो यामुनाय यामुनाय नमो नमः पुण्यां भोगविलासाय पावत्वान्तच्छजाय च श्रीमान् आविर्भूद्धूमो रामानुजदिवाकरः तस्मै रामानुजार्याय नमः परमयोगिने यस्श्रुतिस्मृतिसूत्राणाम् अन्तर्गत அசீஷனதே. திருவுற்றாழ்வார்கள் சீர்மை அறிவாரார் அருளிச் செயலை அறிவாரார் அருள் பெற்ற நாதமணி முதலார் நம் தேசிகரை அல்லால் வேதமனமே உண்டோ பேசே. ఉపదేశరత్నమాలని ఒక గ్రంథం అనేది విశదవాక్షికామని మనవాళ్ళని అనుగ్రహించింది. 73 పాసురాలు అనుగ్రహించారు. దాంట్లో ఇంకో పాసరంతో కలిపి 74గా చెప్తారు. అది వనమావల జీరని పన్నడియాం శంకమలం అని చెప్పే ఆయన అనుగ్రహించింది. మన్నుయిర్లు ఇంకే వనవాలమావళి అని ఒక పాసరం. ఇప్పుడు మనం 36వ పాసరంలో ఉంటాం. దీంట్లో ఆళ్వార్ల వైభవం ఏమి, అరుణిచ్చే వైభవం ఏమి, ఆళ్వార్లు అవతార క్రమం ఏమి, వాళ్ళు అవతరించిన రోజు, నక్షత్రం, మాసాలు, అది కాకుండా శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం కున్న వైభవం ఏమి, ఎంబెరుమానార్ వైభవం ఏమి, దాని తర్వాత ఆళ్వార్లు ఆచార్యులు ఉన్నా కూడా ఆచార్యుల శిష్య పరంపర ఎలా ఉండాలా అని పరిపూర్ణంగా తెలిపించేదాని కోసం ఒక గ్రంథం అనుగ్రహించారు స్వామి మనవాళ్ళ. ఆ గ్రంథమే ఉపదేశ రత్నమాల అంటారు. దగ్గర ఒక 40 రోజులకి పైన మనం అనుభవించి అయిపోయింది. 35-40 రోజులు అవుతుంది. అన్ని రోజులు అయిపోయింది. అయినా కూడా మన కడాన అనుభవించిన పాసురం 36వ పాసురం తిరులుట్ర ఆళ్వార్గడీనికి పాసురం. ఆ పాసురంలో మనవారు ఏం తెలిపిస్తున్నారంటే ఆళ్వార్ల వైభవం ఏమి, అరుణిచ్చే వైభవం ఏమి, ఈ 2 వైభవాన్ని మనకి ఎలా తెలుస్తుంది? మనకి తెలవదు. మనకి తెలవదా అంటే తెలవదు. అప్పుడు ఎవరికి స్వామి తెలుసు? అరుள் పెట్ర నాదముని అంటే అరుள் పెట్ర అంటే మన్ననార్ అని చెప్పే కాట్టుమన్నార్ కోయిల్, వీరనారాయణపురం అంటారు. అట్లాంటి కాట్టుమన్నార్ కోయిల్లో ఉండే ఆ పెరుమాళ అనుగ్రహం ఒకటి. అయితే ప్రధాన అనుగ్రహం అరుள் పెట్ర అంటే అనుగ్రహం పొందిన అని అర్థం. అనుగ్రహం ఎవరి పొందుకున్నాడు? నమ్మాళ్వారు అనుగ్రహం తీసుకున్నాడు. ఆ అరుள் పెట్ర నాదమని ప్రారంభించి నమ్ దేశికరై అల్లాల్, నమ్ దేశికర్ అని చెప్తారు. ఇప్పుడు మనవాళ్ళ మామిడి కదా ఈ పాత్ర అనుగ్రహించింది. దేశికర్ అంటే ఆచార్యుడు. ఆయనకి ఆచార్యుడు ఎవరు? తిరువాయిమడి పిల్లై. ఆ తిరువాయిమడి పిల్లై పర్యంతం వేదమనమే ఉండో పేసు వాళ్ళ తప్ప ఇంకెవరికి తెలుసు, ఇంకెవరికి తెలవదే అంటారు. ఇప్పుడు ఈ పాసురం ఎవరు చేయిస్తారో వాళ్ళు ఆచార్యం పర్యంతం ఈ పాసురం వస్తుంది. మనవాళ్ళ మామిడి ఈ పాసురం అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు
నాదముని ప్రారంభించి నా ఆచార్యుడి పర్యంతం అని చెప్పి నమ్ దేశికర్, మన ఆచార్యుడి పర్యంతం అంటే ఆయనకి ఆచార్యుడు తిరువాయి పిల్లై, తిరుమలయాழ்వార్ అంటారు, శ్రీశైల పూర్ణర్ అంటారు. అట్లాంటి ఆయన పర్యంతం తెలిసే గానీ ఇంకెవరికి తెలవదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇదే పాసరం మన సేవించేమంటే నమ్ దేశికర్ అనే శబ్దం వచ్చి మన ఆచార్యుడి పర్యంతం అట్టయితే ఏమి లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమం అస్మదాచార్య పర్యంత అని చెప్పి మన ఆచార్య పర్యంతం వాళ్ళకి తెలిసే గాని మనకు తెలవదంటాడు. అట్టయితే ఎందుకు స్వామి తెలవదు, ఏం తెలవదు, ఎందుకు తెలవదు, ఏం తెలవదు అని ఈ కాలక్షేపం దగ్గర 35 రోజుల ముందు మనం అనుభవించున్నాం. అయినా కూడా ఇంకా పూర్తి కాలేదు. దానిలో సగం పాసరమే అయింది, ఇంకా సగం పాసరాలు ఉండాలి. అది కాకుండా ఇప్పుడు మనకి 40 రోజులు అయిపోయింది కదా, ఏమనేది సులభంగా కొంచెం ఎంత సింపుల్గా చెప్పాలో చెప్తాం. ఇప్పుడు నాదముని, యామునముని, రామానుజముని అని ఈ ముగ్గురు మన సంప్రదాయానికి చాలా స్తంభంగా నిలబడతారు. స్తంభం నిలబెడితేనే పైకి బిల్డింగ్ నిలబడుద్ది. స్తంభం లేదనుకోండి పైకి బిల్డింగ్ నిలబడద్దా, నిలబడదు. అప్పుడు ఆ స్తంభం కావాలా కదా. ఆ స్తంభం ఎవరంటే నాదముని, యామునముని, రామానుజముని అంటారు. అట్లయితే వీళ్ళకే ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ పూర్ణమైన అరుಳು చేయలేని ఆ వ్యాఖ్యాన గ్రంథాలని వీరికే తెలుసు, వీరెవరికి తెలవదు. అయితే వీళ్ళు వేదాంత గ్రంథాలు బాగా చదివారు, అన్ని తెలుసుకున్నా కూడా ఆళ్వారు వైభవాన్ని చూసినప్పుడు ఆ 4000 దివ్య ప్రబంధానికి ఉన్న వైభవం కానీ వేరే దేనికి లేదు అంటారు. అట్లా తెలుసుకున్నారు ఎవరు, నాదముని ప్రారంభించి మన ఆచార్య పర్యంతం అని చెప్తారు. ఇది రహస్య గ్రంథాలు అంటారు. రహస్య గ్రంథం అంటే తిరుమంత్రమేమి, ద్వయమేమి, చరమశ్లోకం ఏమి, ఈ 3 ఇది ఏం రహస్యం. రహస్యం అంటే రహస్య త్రయం అంటారు. త్రయం అంటే 3 చెప్తారు కదా. ఆ ప్రకారం ఈ 36వ పాసనంలో ఈ ఉదయశరత్నమాలలో ఇలాంటి రహస్యాలు చెప్తారు. అట్లయితే ఈ పాసురాలు మన సగం చూసేసాను, చెప్పేశాను. ఇప్పుడు ఆళ్వారులకి మయర్వర మదినలం అరుళ పెట్రవర్గలు అంటారు. మయర్వు అర మది నలం, ఇదేంటి లాస్ట్ కాలక్షేపంలో దీని అర్థం ఏం చెప్పాను. మయర్వు అన్యతా జ్ఞానం, విపరీత జ్ఞానం, జ్ఞానం అనుదయం ఇది లేదు. అది కాకుండా జ్ఞానం అనుదయం అజ్ఞానం అనేదే లేదు. మయర్వు అర అది పూర్తిగా లేకుండా మదినలం భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పూర్తిగా అనుగ్రహించాడు ఆళ్వార్లకి భగవంతుడు. సరే, అట్లయితే అందువల్ల ఆళ్వార్లు ఎట్లా ఉంటారంటే చాలా బుద్ధిగా ఉంటారు, జ్ఞానంతో ఉంటారు, తెలివిగా ఉంటారు. అది కాకుండా వాళ్ళు చెప్తారో అది శాస్త్రం అవుతుంది. అంత మాత్రం జ్ఞానం ఉండేటోళ్ళు. అట్లాంటి జ్ఞానం ఉండే ఆళ్వార్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు స్వామి? మన వల్ల తెలుసుకోను కాదు. తెరులుట్ర ఆళ్వార్లు సీమ అరివారా, ఆయన వైభవం, ఆళ్వార్ల వైభవం ఎవరు తెలుసుకుంటారు అని చెప్తారు. ఇది ఎట్లంటే భగవంతుడు కూడా దీని గురించి కొంచెం ఆలోచిస్తాడంట. ఏమని ఆలోచిస్తాడంటే, నేనే ఆళ్వార్ని అనుగ్రహించాను, అయితే నా అనుగ్రహం ఇంత మాత్రం వైభవం ఉండాలని నాకే తెలవలేదే. కొన్ని మంది ఒక పని చేస్తారు, మంచి పని చేస్తారు, అది చేస్తే చాలా బాగా వచ్చేసింది కదా స్వామి నేను చేశానని నాకే డౌట్గా ఉన్నదండి, అంత బాగా వచ్చిందండి అని చెప్తాం కదా. ఆ ప్రకారం భగవంతుడు అనుకుంటున్నాడంట, నేనే అనుగ్రహించాను ఆళ్వార్ని, అయితే ఈ మాత్రం వాళ్ళకి ఇంత వైభవమా, నా అనుగ్రహం ఇంత వైభవం వాళ్ళకి వచ్చిందా అని చెప్పి అట్లాంటి ఆనందం పొందేంత మాత్రం భగవంతుడు అనుకుంటాడంట. ఆ మాత్రం ఆళ్వార్లకు వైభవం. అట్లా ఉన్నప్పుడు ఆళ్వార్లు అనుగ్రహం డైరెక్ట్ గా ఎవరికి దొరుకుతుందో వాళ్ళకే ఆళ్వార్ల వైభవం తెలిసే గాని మిగతా వాళ్ళకి ఆళ్వార్ల వైభవం తెలవదు. వాళ్ళకే ఆళ్వార్ల వైభవం తెలుస్తుంది. ఆళ్వార్ల వైభవం ఎవరికి స్వామి డైరెక్ట్ గా తెలుస్తుంటే నమ్మాళ్వార్ అనుగ్రహం నాదమునికి డైరెక్ట్ గా తెలిసింది. అరుళ్ పెట్ట నాదముని,
నాదముని డైరెక్టర్ దొరికింది. అయితే నాదముని ప్రారంభించి మన ఆచాడు పర్యంతం మనకి సమాసనం చేశాడు కదా. ఇది మనం మీరు అప్పుడప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాలి. మనం ఏమనుకుంటామో ఆళ్వార్లు ప్రారంభించి మనవాళ్ళ పర్యంతం దాంతో క్లోజ్ చేసేయాలని కాదు, మన ఆచార్య పర్యంతం అదే రావాల. అందుకదా లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం ఈ శ్లోకం రోజు మనం సేవిస్తాం. సేవించినప్పుడు దానికి ఏం అర్థం తెలుసా? మన ఆచార్య పర్యంతం మనకి సమాశ్రయం చేసిన ఆచార్య పర్యంతం వందే గురు పరంపర, అది గురు పరంపర అని చెప్తారు. అట్లయితేమి ఇక్కడ వాళ్ళ ఊరికే తెలుసు. అప్పుడు లక్ష్మీనాథుడు ప్రారంభించి మన ఆచార్య పర్యంతం వాళ్ళకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలవదు అంటారు. సరే స్వామి, అదేం తెలవదు? ఆళ్వార్ల వైభవం కానీ నాదముని ఇదే అదే ప్రకారం ఆళ్వార్లు ప్రబంధాలు కానీ తెలవదు అంటారు. ఎందువల్ల స్వామి తెలవదంటే ఆళ్వార్లకి మనకి దగ్గర 4500 సంవత్సరాలు తేడా ఉండదు. ఆళ్వార్ల పీరియడ్ అనేది అయితే త్రేతాయుగంలోనే ఆళ్వార్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. త్రేతాయుగం ఎండులోనే వైగయార్, భూదత్తార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్, ఈ 4 ఆళ్వార్లు త్రేతాయుగంలోనే అవతారం చేసింది. అయితే నమ్మాళ్వారు అవతారం చేసింది కలియుగం ప్రారంభించి 42వ రోజు ఆయన అవతారం చేశాడు. దాని తర్వాత కలియుగం స్టార్ట్ చేసి దగ్గర 400-500 సంవత్సరాల లోపలనే మిగతా ఆళ్వార్ల అవతారాన్ని పూర్తి అయిపోయింది. అటైతే 500 పెట్టుకోండి. ఇప్పుడు కలియుగం స్టార్ట్ చేసి 5126 సంవత్సరాలు అయింది. అటైతే నమ్మాళ్వారికి ఇప్పుడు ఏజ్ ఎంత అడిగితే ఇప్పుడు కలియుగం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో అంత ఏజ్. 5001 సంవత్సరం 26 సంవత్సరాలు, ఇది 126 సంవత్సరం. సరే, అటైతే ఆ ప్రకారం ఉంది కదా. అప్పుడు మనకి ఎలా స్వామి తెలుసుకుంటాము? 5000 సంవత్సరాలు పైగా అయిపోయింది, అందువల్ల తెలవలేదంటాము. అటైతే మాకు తెలవలేదంటే అప్పుడు మిగతా ఆచార్యుల మాత్రం ఎలా తెలుసు స్వామి? ఆచార్యుల మాత్రం ఎలా తెలుసు? ఆచార్యుల పీరియడ్ ఏమి? ఇప్పుడు మధురగ బియ్యాడు అన్నాడు, ఆయన కూడా ద్వాపరయుగంలోనే పుట్టేశాడు. దగ్గర నమ్మాళ్వారు అవతారం చేసేదానికి ముందే 16,000 సంవత్సరం ముందే ఆయన అవతారం చేశాడు. ఆయన చాలా యోగి. ఆ యోగ ప్రభావం ఉండేదాని వల్లనే చాలా సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో ఉన్నాడు. సరే, అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి ఇట్లా ఉన్నప్పుడు 32 సంవత్సరాలే నమ్మాళ్వారు ఉండింది. అవతారం చేశాడు, కలియుగం పుట్టి 32వ సంవత్సరం పరంపదం పోయాడు. అంతేగాని అట్లా ఉన్నప్పుడు దాని తర్వాత తిరుమంగయాళ్వార్గా ఆ నమ్మాళ్వారు చేసిన ప్రబంధాన్ని రాపత్తు ఉత్సవం చెప్పి, రాపత్తు ఉత్సవం అప్పుడు లేదు. అప్పుడు దానికి ఏం పేరుంటే నమ్మాళ్వారు ఆ ఉత్సవాన్ని ఆసురాన్ని వినాలని చెప్పి కోరుకున్నాడు నంబెరుమాల దగ్గర. ఆ నంబెరుమాల తనక ఆడిచాడు. నంబెరు అంటే పెரிய పెరుమాళ్. నంబెరుమాల్ డైరెక్ట్ గా అనేది ఏ ఆళ్వారు నంబెరుమాలను సేవించారు. అయితే నంబెరుమాలకు పాసురం ఉండదంటే లేదు. ఆళ్వారు పాత్రంతా పెரிய పెరుమాళ్ళని కోరుకున్నాడు. పెరుమాళ సరి ఆయన తలక ఊహించి నువ్వే మండపం కట్టు అని చెప్పి ఈ ప్రకారం ఆయనకి ఆ నమ్మాళ్వారు తిరువావిని 10 రోజులు పూర్తిగా విన్నాడు. అద్దా రాపత్తు ఉత్సవం ఇప్పుడు జరుగుతుంది. దాని తర్వాత నాదముని అవతారం చేశాడు. నాదముని అవతారం అనేది ఇప్పటికి 823 సంవత్సరం. ఇప్పుడు 2025 కదా, 2025 సంవత్సరం. ఇప్పుడు 823 సంవత్సరం నాదముని అవతారం చేశాడు. అవతారం చేసి దాని తర్వాత నాదమునికి ఎట్లా దొరికిందని మీకు తెలుసు కదా. ఇదంతా అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను. ఆయనకి ఈ పాసురం ఒకటి విన్నాడు. వినిన తర్వాత దానిలో 1020 అని చెప్పి ఆ శబ్దం వచ్చింది. 1000 పాసురం ఉండాలి వాళ్ళని అడగను, వాళ్ళు ఆళ్వారు తినడిపోయిచ్చారు అని చెప్పిన తర్వాత అక్కడ పోయి అడిగితే దాని తర్వాత అక్కడి నుంచి పరాంకుశ నమ్మి ద్వారా ఆయన తీసుకున్నాడు. మన ఆ చరిత్ర మనకు తెలుసు. అయితే అట్టయితే నాదముని కాలంలోనూ అంతవరకు తిరుమంగయాళ్వార్ పీరియడ్ లో ఓహోం ఉంది 4000 దివ్య ప్రబంధం, దాంట్లో డౌటే లేదు. దాని తర్వాత ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత నాదముని పీరియడ్ వరకు వచ్చిన వరకు మధ్యలో దగ్గర 3500 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3500 సంవత్సరాలు 4000 దివ్య ప్రబంధం లోకంలో ప్రసిద్ధంగా ఉందా అనేది ఒక సందేహమే. దగ్గర 3500 సంవత్సరాలు
దాని తర్వాత నాదముని అవతారం చేసిన తర్వాత ఆయన కూడా ఏమి దగ్గర 60 సంవత్సరాల తర్వాత ఆయన తెలుసు. దాని తర్వాత ఆళ్వార్ తిరునగరిపై అక్కడికి తీసుకొచ్చాడు. ఇది మనకి తెలుసు. అయితే ఇన్ని తీసుకొచ్చినా కూడా ఆయన ఏం చేశాడు? మేలయగత్తాళ్వారు కీడయగత్తాళ్వారిని ఆయన అల్లుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే ఇది పూర్తిగా ఈ లోకం పూర్తిగా ప్రచారం చేశాడు ఆయన. ఇది అట్లాంటి వైభవం దీనికి తిరులుట్ర ఆళ్వాர்கள் சீர்மை அறிவாரார் அருளிச் செயலை அறிவாரார் అరుள் పెట్ట నాదముని మొదలాన నమ్ దేశిగల ఎల్లా వేదబననే ఉండు పేసి అని చెప్తారు. సరే స్వామి, అంటే వాళ్ళకే ఈ వైభవం తెలుసు, మనకి ఈ వైభవం తెలవదంట. మనకి ఈ వైభవం తెలవదా స్వామి? స్వామి మీరు ఏం మాట్లాడేది? ఎప్పుడు చూడు మీరు ఇదనే చెప్తారు. ఆళ్వార్లు చాలా గొప్పగా చెప్తారు. గొప్పనే, మీరు ఏం చెప్పలేదు. అందువల్ల మేమంతా తగ్గు రకంగా మీరు చెప్పుకుంటారు. అట్లా కాదు. మేము ఇప్పుడు కూడా పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఆళ్వార్ల వైభవం, ఆచార్యుల వైభవం, అదే ప్రకారం ప్రతి ఒక్క ఆళ్వార్ల వైభవం తెలుగులో చాలా వచ్చిందండి. అదంతా పూర్తిగా చదివి ఉన్నాం కదా. అందువల్ల అప్పుడు మాకు తెలవదా? బాగా తెలుసే కదా. బాగా తెలుసు అంటే తెలవదని విషయం. చదివితే తెలవదండి. ఏం స్వామి తెలుగు తెలుసు, తెలుగులోనే రాసినాడు, తెలుగులోనే చదివాను, బాగా అర్థం చేసుకున్నాను. నమ్మాళ్వారు ఈ కాలంలో అవతారం చేశాడు, అదే పెరియాళ్వారు ఈ కాలంలో అవతారం చేశాడు, ఆయన ఈ నక్షత్రం అవతారం చేశాడు, ఆండాళ్ళ వైభవం ఇది అని తెలుసుకున్నా అంటే ఏదైనా పైతోటి తెలుసుకున్నావు, లోపల నువ్వు పోలా. వాళ్ళ వైభవం అంటే ఏం తెలుసా అర్థం? వాళ్ళు లోపల ఉండే, వాళ్ళ హృదయకమన ఉండే అభిప్రాయం ఏమి, వాళ్ళ పాసులను చెప్పే అభిప్రాయం ఏమి, వాళ్ళ పాసులను ఏమి మనకి తెలిపిస్తున్నాడు, ఇదన్నీ తెలుస్తా అంటే తెలవదు. ఎందుకు స్వామి తెలవదు? అది కదా ఇప్పుడు రీసెంట్ చెప్తారు అసలు మనబాలని. ఇది ఆశ్చర్యమైన వ్యాఖ్యానం త్రిలోకం. ఆయన ఏం చెప్తారంటే మనకి తెలవదంటే తెలియదు. ఎందువల్ల తెలవదంటే ఈ ప్రకృతి ఉండదు, ఈ లోకం అనేది చాలా మోసమైన లోకం, నిత్యమది అనిత్యమైన లోకం. అయితే ఈ ఆత్మ నిత్యంగా ఉంటుంది. అది కాకుండా గొప్పతనం ఉండాలి, చాలా గొప్పతనం ఉంటుంది. అట్లున్నప్పుడు ఈ లోకానికన్నా ఈ ఆత్మ చాలా గొప్పది. అదే ప్రకారం ఈ శరీరం, ఇది ప్రాకృత శరీరం, ఈ ప్రాకృత శరీరం కన్నా ఈ ఆత్మకి ఇంకా చాలా గొప్పతనం. అయితే ఈ శరీరానికి జ్ఞానం లేదు, అయితే ఆత్మకు జ్ఞానం ఉండదు, దీనికి శరీరం లేదు. అయితే మనం ఏమని తెలుసు అనుకుంటాము? ఈ శరీరమే నేను అనుకుంటాను, ఈ శరీరం వేరు నేను వేరు, అది మొదట తెలుసుకోవాలి. రెండు ఒకటే కాదు, శరీరం వేరు నేను వేరు కదా. అట్లా తెలుసుకోలేదు. అట్లా తెలుసుకోకుండా శరీరమే నేను అనుకుంటాను కదా. ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శరీరానికి ఏదో ఒంట్లో బాగలేదు, సరే స్వామి కాలక్షేపం 40 రోజులు లేదు, ఈ రోజున బాగాలేదు, సరే వస్తాం 2 వస్తాం చెప్పి వదిలేస్తాం కదా. అప్పుడు ఈ శరీరం నేనా? కాదే, ఆత్మ కదా నేను. అయితే శరీరం నేను అనుకోని నా వల్ల కాలేదంటాము. నేను అనేది వేరు, శరీరం అనేది వేరు. మనకి దీనికి ఏంటంటే వివేక జ్ఞానం వేరు. ఈ జ్ఞానానికి వివేక జ్ఞానం, ఈ వివేక జ్ఞానం మనకి లేదు కదా. ఈ వివేక జ్ఞానం లేదంటేనే ఆళ్వార్ల వైభవం మనకి కలవదు. ఇదిదా ఆయన చెప్పేది. ఈ వివేక జ్ఞానం వేరు. ఆ జ్ఞానం లేదంటే ఆళ్వార్ల వైభవం మనకి తెలవదు. ఏం స్వామి, ఎందువల్ల స్వామి అంటే ఇది వేరు తెలుసుకోవాలి కదా. తెలవలేదే. నేనే ఇది, శరీరానికి మాకు ఏమేం కావాలో అది నేను ఉద్దేశిస్తున్నానే కానీ ఆత్మ ఉజ్జీవనానికి ఏం కావాలని అనుకునేది లేదు. ఆత్మనే నేను, శరీరం నేను కాదు. అప్పుడు నేను ఏమనుకుంటాను? శరీరమే నేను అనుకొని, శరీరానికి అన్నం కావాలా, శరీరానికి బాగా ఈ సౌకర్యమైన తావు కావాలా, శరీరానికి మంచి డ్రెస్ కావాలా, ఇదంతా ఆత్మ కావాలా, ఆత్మకు అన్నం కావాలా, ఆత్మకు మంచి డ్రెస్ కావాలా? లేదే. అన్ని మన శరీరానికి ఏదైనా అడుగుతున్నాము. అడుగుతున్న దానివల్ల ఎందువల్ల అవుతుంది? ఏమవుతుంది? ఇది వేరు అనుకునేది లేదు. అది వేరు అనుకుంటేనే ఆళ్వార్ వైభవం తెలుసు.
అది అనుకోలేదంటే ఆడవాళ్ళు తెలవు. ఒకడేం చేశాడు, 3rd స్టాండర్డ్ చదివాడు, 3వ క్లాస్ చదివాడు, డాక్టరేట్ చదువుతారు తెలుసా మీకు? ఒక్కొక్క సబ్జెక్ట్లో డాక్టరేట్ చదువుతారు. అది చదవాలంటే 25 సంవత్సరాలు రావాల. అప్పుడు డాక్టర్ ఒక్కొక్కరు 20 సంవత్సరాలు తీసుకుంటారు అనుకోండి, డాక్టరేట్ తీసుకుంటారు. 3వ క్లాసే చదవలేదు, ఇంకా డాక్టరేట్ చదువుతారంటే ఏం లేవు. ఆళ్వార్లందరూ డాక్టరేట్ చదివినట్టు మనంతా 3వ క్లాస్ ఇంకా పూర్తి కావాలా, ఆ లెవెల్లో ఉంటాం మనం. అట్లా ఉన్నప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది? అది రాదు కదా. ఎందుకంటే ఈ ప్రకృతి వేరు ఆత్మ వేరు అనే వివేక జ్ఞానం లేదు. ఆ వివేక జ్ఞానం లేని దానివల్ల మనం శ్రమ పడుతున్నాం. అందువల్ల మనకి శ్రమ వస్తుంది. ఆ వివేక జ్ఞానం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆళ్వారు మనకు తెలుసు. అప్పుడు ఆచార్యులకు తెలుసు అంటే వాళ్ళకి వివేక జ్ఞానం ఉండాలి. ఈ ప్రకృతి వేరు ఆత్మ వేరు, నే వేరు ఈ శరీరం వేరు అని వాళ్ళు తెలుసుకున్నారు కదా. తెలుసుకుంటాను వల్ల ఆళ్వార్ల వైభవం వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నారు. అందువల్ల మనకి తెలవలేదు అనేది మాత్రం కాదు. ఇంకోటి చెప్తాను, ప్రతికూలలు అంటారు. ప్రతికూలలు అంటే అనుకూలలు అంటే ప్రతికూలలు అంటేనే ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా. మనకి మంచి చేసేటోళ్ళు అనుకూలలు అంటారు, మనకి చెడ్డవి చేసేటోళ్ళు ప్రతికూలలు అంటారు. ఇది సంస్కృత భాష, ద్రావిడ భాష కాదు. అప్పుడు మనమంతా మనమంతా ప్రతికూలలు అంటారు. వెంటనే మనకు కోపం వచ్చింది. ఏం స్వామి మీరు వివేక జ్ఞానం లేదు ఒప్పుకుంటాము, మీరు ఏదో చెప్తున్నారు. వివేక జ్ఞానం లేదు ఒప్పుకుంటాను, సరే నేనే ఈ శరీరం అనుకున్నాను, శరీరం వేరు నేను వేరు తెలుసుకోలేదు, అందువల్ల నేను ఆపోజిట్గా ఉంటానా? భగవంతుడు వస్తే నాకు జ్ఞానం ఉన్నదండి, నాకు భక్తి ఉన్నదండి, సేవాకాలంకంతా పోతున్నానండి, సేవాకంతా సేవిస్తూనే ఉంటాను, తిరుపాలంటే చూడకుండా సేవిస్తాను, తిరుపావ చూడకుండా సేవిస్తాను, ఇదన్నీ ఉన్నదండి. అట్లా ఉన్నప్పుడు నేను ప్రతికూలుడు అని చెప్తాను చెప్పచ్చు. అట్లా చెప్పనండి అంటే ఎందుకోసం మాట చెప్పండి అంటే ఎందువల్ల చెప్తున్నా అంటే, దేహమే ఆత్మ అనుకుంటేనే, ఈ శరీరమే ఆత్మ అనుకుంటే ఏం చేస్తామంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. తప్పుగా అర్థం చేసుకుంటాం ఏమంటే, ఈ శరీరానికి అన్నం దొరకలేదు అనుకోండి తప్పిస్తాం. శరీరానికి నిద్ర రాలేదనుకోండి అట్లా తప్పిస్తాము. అయితే జాగ్రత్తగా చూసుకోవాలి, శరీరం జాగ్రత్తగా చూసుకోవాలి, శరీరం ఉంటేనే చూసుకుంటాము. అయితే ఈ ప్రకారం ఆళ్వార్లు ఉంటారంటే లేదు, ఈ శరీరాన్ని చూస్తేనే వారి విరోధిని చూసినట్టు చూస్తాడు, పామును చూసినట్టు చూస్తాడు. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సునరే సంసార భోగి సందట్ట. పాముని చూసినట్టు చూస్తారు, విరోధులు చూసినట్టు చూస్తారు. అందువల్ల ఏం తెలుస్తుందంటే వాళ్ళకి ఈ శరీరం గురించి ఆత్మ ఉజ్జీవనం ఉంటేనే భగవత్ సంబంధం వచ్చేస్తుంది. శరీరాన్ని చూస్తేనే ఏం లేదు. మన యాత్ర పోవాలనుకోండి, స్వామి నాకు కొన్ని ఇట్లా చెప్పేస్తారు, శరీరం పర్మిట్ చేయలేదండి, అక్కడ ఏమి శరీరం అనుకూలంగా లేదని అర్థం. శరీరానికి జ్ఞానం లేదా? శరీరం పోవద్దని చెప్పిందా? ఏం చెప్పదు. చెప్పేది ఆత్మ చెప్తుంది. అయితే ఆత్మ ఎప్పుడు మంచిదే చూస్తుంది, చెడ్డ చూడదు. మనం ఏం చేస్తామంటే ఈ శరీరమే ఆత్మ అనుకునేస్తాము. అందువల్లదా దేహాత్మ అభిమాని పేరు. అందువల్లదా నువ్వు భగవంతుడి విషయం అంటే పక్కకు పోతావు, అప్పుడు భగవంతుడికి ఆపోజిట్గా ఉంటావు. అదే ఈ శరీరం గురించి ఆలోచిస్తే అంటే ఇది కావాలా అని పోతావు కదా. అందువల్లదా ఈ శరీరం కన్నా ఆత్మ వేరు అని తెలుసుకున్నామనకే అప్పుడు నీకు జ్ఞానం ఉంటుంది. అప్పుడు ఆళ్వార్లు చరిత్రలను పూర్తిగా తెలుసుకుంటావు. అది లేదే. అందువల్లదా ఏమి ఆత్మ నిత్యం, ఆత్మ స్వరూపం ఏమి శేషత్వం. దీన్ని బాగా తెలుసుకోవాలి. శేషత్వం తెలిస్తేనే భగవంతుడి దగ్గర పోతాం. శేషత్వం పారతంత్ర్యం తెలియలేదంటే నేనే స్వతంత్రుడు అనుకొని ఆ దేవాత్మ అభిమానంతో ఉంటాము. అప్పుడు ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గర పోము. అప్పుడు ఏమి ఈ శరీరానికి ఏం కావాలని చూస్తూ ఉంటాం కదా. దేహాత్మ అభిమానం కూడదు ఉండడం. దేహం ఉంటేనే ఏంది ఇదన్నీ అడుగుతుంది కదా. అప్పుడు దీని సుఖం వేరు, దేహ సుఖం వేరు. అదే ప్రకారం భగవత్ సుఖం వేరు. మనం భగవంతుడు సుఖానికన్నా దేహ సుఖం చూస్తాము. అయితే భగవంతుడికి సుఖమే తెలుసు, ఆయనకి ఆత్మ సుఖంగా ఆయనకి ప్రధానం.
శరీర సుఖం కాదు ప్రధానం, ఆత్మసుఖం కదా. అయితే మనం ఏం చేస్తాము, ఈ శరీరమే ఆత్మ అనుకుని ఈ శరీర సుఖాన్ని ప్రధానం చూస్తాం కదా. అందువల్ల భగవంతుడికి ఏం నచ్చిందో దానికి ఆపోజిట్ గా ఉండే దాని వల్ల మనం ప్రతికూలం ఉంటాము. అట్లాంటి ప్రతికూలంగా మనం ఉండే దాని వల్ల చెరువుట్ల ఆழ்వాர்கள் சீமை அறிவாரா అరుణిచ్చయలై அறிவாரார். మనకి ఎవరికి తెలుసు, నాదమని తప్ప ఇంకోరికి తెలుసు, ఆ వాళ్ళకే తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మ పరమాత్మకు సొమ్ము, ఆయన కోసం ఇది పుట్టింది, ఆయన కోసం ఉండదు, ఆయన ప్రయోజనం కోసం ఉండదు అని చెప్పి అనుకోవాలి కదా. అట్లా అనుకోకుండా మనం ఏం చేస్తాము, మన శరీరం పోయిన ద్వారా పోతా ఉంటాం కదా అందులో. ఎందుకంటే శరీరం ఉంటే, ఇప్పుడు శరీరం వద్దా స్వామి అంటే శరీరం కావాలా, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలనేది ప్రధానం. చాకనే కత్తి ఇచ్చారు, పండ్లు కోసుకొని తినండి అని చెప్పి చేయి కోసుకుంటే ఇచ్చినోడు తప్ప, శరీరం ఇచ్చింది తప్పు కాదు. శరీరం ఇచ్చింది ఆద్యం కూడా ధర్మ సాధనం. ధర్మ సాధనం చేసే నీకు వచ్చిన శాస్త్ర శరీరం మనకి ఇచ్చింది భగవంతుడు ఇచ్చాడు. అయితే ఆ శరీరాన్ని పెట్టుకుని శరీరం పోయిన దోగిపోతున్నాము. అందువల్ల ఏం చేస్తాడు, మీరు ప్రతికూలంగా ఉంటాడు. ఆ దేహమే అభిమానంగా ఉండకూడదు. అది కాకుండా ఈ శరీరంతా భగవత్ తిరోధానకరీం, స్వామి రామానుజులు గారు చెప్తారు. భగవత్ తిరోధానకరీం, భగవత్ స్వరూపాన్ని పూర్తిగా మనకి కప్పేసేది. బెడ్షీట్ వేసి కప్తే ఎలా తెలుస్తుంది, ఆ భగవత్ స్వరూపాన్ని పూర్తి కప్పేది. అది కాకుండా మనల్ని చూడను వదలనుంటుంది ఈ శరీరం. అందువల్ల ఈ శరీరమే కాదు, శరీరం ప్రధానం చూసుకున్న ఐశ్వర్యానికి అయిపోతాడు. శరీరం ప్రధానంగా చూస్తే ఇతను ఏమైపోతాడంటే ఐశ్వర్యార్థి దిగిరిపోతాడు. భగవల్లాభార్థికి ఉండాలి కానీ ఐశ్వర్యార్థకు ఉండకూడదు. అందువల్ల మనం కొంచెం ఏమనుకుంటామండి, స్వామి ఉంది స్వామి, శరీరం చూసుకొని నేను శరణాగతి చేస్తున్నాను. శరణాగతికి చాలా ముఖ్యం ఏం తెలుసా, శరణాగతికి చాలా ముఖ్యం ఏం తెలుసా, ఆత్మ సంబంధంగా ముఖ్యం, శరీర సంబంధం కాదు. అంటే శరణాగతి అనేది బుద్ధి విశేషం. బుద్ధి విశేషం అనేది ఆత్మ సంబంధం, కానీ శరీరానికి బుద్ధి ఉండదా, లేదే. త్వమేవ ఉపాయ భూతోమే భవ, ఇది ప్రార్థన మది శరణాగతి. బుద్ధి విశేషమే కదా, ఆ బుద్ధి విశేషం లేకపోతే ఎట్లా ఉంటుంది, ఇది ఒకటి. దాని తర్వాత కొన్ని మంది ఏం చేస్తారంటే, స్వామి మీరు ఇదంతా తెలుసుకోవచ్చు వాస్తవంగా, మేము ఇట్లా చేస్తాం. జాగ్రత్తగా వినాలి. ఏంటంటే మీరు ఆళ్వార్లు అభివృద్ధి చేయాలని చెప్తారే, మేము శాస్త్రానికి పోతాము, శాస్త్రం తెలుసుకుంటాము. శాస్త్రం తెలుసుకుంటే సాగా ఎందుకు అభివృద్ధి చేయాలి దగ్గరికి పోవాలా? అది ద్రావిడ భాష అండి, మేముండే తెలుగుదేశం. తెలుగుదేశం ఎందుకండి ద్రావిడ భాష? అప్పుడు ఏం చేయాలా, సంస్కృత భాష చాలు, అవి పెట్టుకుంటాము. అది పెట్టుకొని అంటే సంస్కృత భాషలో కక్క గగ్గ 4 ఉండదు, అదే తెలుగు భాష కక్క గగ్గ 4 ఉండదు. ద్రావిడ భాష 4 లేదు, ఉంటాయి, 2 ఉండదు. అది కూడా ఇంటికి ద్రావిడ భాష నేర్చుకునేది కూడా శ్రమమే ఉంది. అట్లా ఉన్నప్పుడు అది తెలుసుకుంటాము, శాస్త్రం తెలుసుకుంటాము. శాస్త్రం తెలుసుకొని నేను మోక్షానికి పోతే భగవంతుడు వద్దంటాడా? ఇది మీరు చాలా గుర్తుగా వినాలి. ఇది ఈ విషయాన్ని సగంలో వినేసిపోతే తప్పుగా అయిపోతుంది. శాస్త్రం తెలుసుకుంటాను. ఇప్పుడు శాస్త్రం తెలుసుకొని ఆళ్వార్లు అన్ని తెలుసుకోకుండా ఎవరి మోక్షానికి పోయింది లేదా? పోయింటారు కదా. అట్లా ఉన్నప్పుడు శాస్త్రం తెలుసుకొని పోతాను. ఆత్మావాహరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసవ్యగా ఉపాసన మార్గం ఉన్నది. సాధ్యోపాయం అంటారు. సాధ్యోపాయం అంటే నా ప్రయత్నం వల్ల భగవంతుడు తిరువిడి పట్టుకొని నా ప్రయత్నం వల్ల మోక్షానికి పోయేది అంతా సాధ్యోపాయం. భక్తి యోగమేమి, జ్ఞానయోగమేమి, కర్మయోగమేమి అని చేసేది కదా, అదన్నా పోతాము. అయితే ఆళ్వార్లు పాసన అంటే ఏంటనే ప్రభక్తి సిద్ధోపాయం. సాధ్యోపాయం ఉండేప్పుడు ఎందుకు స్వామి సిద్ధోపాయం అక్కర్లేదే. అట్లా ఉన్నప్పుడు నేను సాధ్యోపాయం నా ప్రయత్నంలో పోతానంటే పోవచ్చు, అయితే స్వరూప విరుద్ధం. అక్కడ పోయిన తర్వాత నీ ప్రయత్నం వలన అన్ని కైంకర్యం కూడా చేస్తావు. నీ స్వరూపానికి అది పూర్తిగా ఉంటుందంటే ఉండదు. అప్పుడు ఎవరు పోయింది లేదా? పోయినారు. సాధ్యోప భక్తి యోగం మూలంగా పోయిన వాళ్ళు ఉండారు, ప్రభక్తి యోగం మూలంగా పోయిన వాళ్ళు ఉండారు. లేదని చెప్పదా. అట్లయితే దానిలో పోతా అంటే నీ స్వరూపం ఏమేమి తెలుసుకోవాలి. అట్లయితే శాస్త్రం ఎందుకోసం చెప్పింది? అహంకారం ఉండేటోడికి భక్తి యోగం,
అహంకారం వదలరు కొన్ని మందిలో. నా ప్రయత్నం వల్ల చేస్తానండి, నాకు శక్తి ఉన్నదండి. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామాశుషక. ఉపదేశం చేసినప్పుడు ప్రభక్తి ఉపదేశం చేశాడా, భక్తి ఉపదేశం చేశాడా? భక్తిగా చేయాలి, ప్రభక్తి చేయలే. మీరే చెప్తున్నారు స్వామి, అప్పుడు కృష్ణుడే భక్తిదేనా చెప్పాడు. అప్పుడు భక్తి చేసి నేను మోక్షానికి పోతాను. కృష్ణుడు ఏం చేశాడో జగదమని చెప్పాలంటే ఎందువల్ల చెప్పాడు తెలుసుకోవాలా. వాడు అహంకారం వదల్లా. నేను నేను నా ప్రయత్నం అనే ఒక పట్టుదలలో ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. అర్జునులాగా ఉండేటోడికిదా భక్తి. అయితే కూడా అది శాస్త్రం చెప్తుందే కానీ అయినా కూడా సంప్రదాయంలో అది కొంచెం తగ్గు రకమే. ఎందుకంటే శేషత్వ పారతంత్ర్యం అనేది నీ ప్రయత్నం అనేది ఉండకూడదు. అది ఎక్కడున్నాయంటే శాస్త్రం కన్నా ఆళ్వారి భాష. అప్పుడు శాస్త్రం వద్దు, ఆళ్వారి భాష ఒకటే అంటారా? శాస్త్రం నేర్చుకోవాలి, శాస్త్రం నేర్చుకోకూడదని చెప్పున్నారు. పూర్తిగా నేర్చుకోవాలా, అది కావాలా? అయితే అది చాలదు, అది చాలవా స్వామి? చాలవు. ఎందుకంటే వేదం తమిషేదమానం. ఎందువల్ల చాలదంటే ఒకరికి ఆకలి తెచ్చిపెట్టాడు, ఇంత అన్నం పెట్టాడు, తినేశాడు. ఆకలి పూర్తయిందా? చాలేదండి, ఇంకా తీసుకురండి, ఇంకా పెట్టేసుకుంటున్నాడు. అప్పుడు భగవంతుని అనుభవించాలా అని చెప్పి నిలిగి ఉండేది భక్తి. నేను అనుభవిస్తున్నాను అని ఒక రీజన్ ఉంటానే ఉంటుంది దాంట్లో. అనుభవం నాది కాదు. అహమన్నాదో అని చెప్పి అనుభవం నీదే. నీ అనుభవం కోసం నేను ఉండాను. నేను సొమ్ముగా ఉన్నాను, నువ్వు స్వామిగా ఉండవు. నేను అన్నంగా ఉన్నాను, నువ్వు అన్నదాతగా ఉండవు. ఈ అన్నాన్ని భుజించేట్టుగా నువ్వు ఉన్నావు. అట్లా ఉన్నప్పుడు నీ ప్రయత్నం ఉండాలి కానీ నా ప్రయత్నం ఉండకూడదు. ఇదిదా శాస్త్రంలో ఉండే తెలివైన ఒక స్థితి. పైతోట శాస్త్రం నీ ప్రయత్నం చెప్పద్ది, లోపల పోను అని చెప్తుంటే స్వామి నీ ప్రయత్నం అంతా లేదు. ఎందుకంటే నువ్వు వాడి సొమ్ము, అతని స్వామి సొమ్ము. అప్పుడు సొమ్ము ఎవరిదో అతనే కదా ప్రయత్నం చేస్తాడు. ఆ సొమ్ము ఎవరిదో, ఆ సొమ్ము దొరికిన తర్వాత అతనే కదా ఆనందపడతాడు. అప్పుడు ఆయన ఆనందం కోసం కదా ఈ సొమ్ము ఉండాలి. ఇది శాస్త్రం లోపల ఉండే అర్థం. ఇది అది పైతోటి ఉండే అర్థంలో ఉంటే భగవంతుడికి కూడా ఆనందం కొంచెం అట్టగానే ఉంటుంది. ఎంత చేసినా నా తిరుగుడు పట్టుకో, నేనే నీకు చేస్తా అని చెప్పాను, ఏమో వీడి ప్రయత్నంలో వచ్చాడే, కొంచెం లాగా ఉంటుంది. అందువల్లదా ఆళ్వార్లు పాసరం ప్రధానంగా కావాలి. అప్పుడు ఈ శాస్త్రమే వద్దా? కావాలా? శాస్త్రం కావాలా? అయితే ఆ శాస్త్రమే చాలవు. ఆ శాస్త్రం కావాలా? తప్పకుండా కావాలి. ఆ శాస్త్రం చాలవు. చాలకుండా ఏం చేయాలా? పైకి వచ్చాము, పైకి ఆళ్వారు అమృత చేయకొచ్చారు. అందువల్లదా ఆళ్వారు అరుళి చేయలు, ఒక్కొక్క అరుళి చేయలు ఎలా ఉంటుంది? పాలోడముదున్న 1020 மேலை வைகுந்தத் இருத்தும் విழందే. పాలోడు అముదున్న, ఇది ఆ స్వరూపానికి అనుకూలంగా ఉంటుంది ఆళ్వార్ల పాసనం. అయితే శాస్త్రంలో కొన్ని తావులు, అన్ని తావులు కాదు. శాస్త్రంలో స్వరూపానికి అనుకూలంగా ఉంటుందని ఉండదే. మన స్వరూప అనుకూలమేమి? వాడు వల్లనే నేను మోక్షానికి పోవాలా? ప్రయత్నం భగవంతుడిదే, అనుభవం భగవంతుడిదే. ఇదన్నీ ఎక్కడ వస్తుంది? ఆళ్వార్ భాషలో ఉండదు. శాస్త్రం ఏం చెప్తుంది? నేను చేయాలి. అప్పుడు నేను చేయాలని వచ్చిందే. అది తప్పంటారా స్వామి? అది ఫస్ట్ స్టేజీ. అయితే దాని తర్వాత దాన్ని దాటి అరులిచ్చేలు వచ్చామంటే నేను చేసేది ఏం లేదే. నేను అతని సొమ్ము అతను అయిపోయిందంటే ఈ సొమ్ముని తీసుకోవాల్సింది అతని ప్రయత్నం కదా చేయాలి. నేను ఎందుకు చేయాలా?
ఆ స్థితి వచ్చింది ఎక్కడంటే ఆళ్వార్లు వచ్చింది. అందువలన ఇది ఎవరు తెలుసుకుంటారు? ఈ ఈ శబ్దాన్ని మనవాళ్ళ తెలుగుట్ల ఆళ్వాர்கள் సీమై அறிவாரா ఎవరు స్వామి తెలుసుకుంటారు? ఆళ్వార్ల వైభవం తెలుసుకుంటారు. అరుళిచ్చల వైభవం ఎవరు తెలుసుకుంటారు? అవి ఎవరికి తెలవదా అంటే అరుள் பெற்ற నాగమణి మొదల అని చెప్తారు. ఈ ఆళ్వారు పాత్ర అంటే పాలోడు అముదున్న క్షీరాన్నం ఉంటుంది కదా, క్షీరం అంటే పాలు. ఆ క్షీరాన్ని భోంచేయాలంటే ఎంత బాగుంటుంది. పాలోడముదున్న ఆయిరత్తి ఆ ప్రకారం ఉంటుంది. అది కాకుండా చెంజలాలు ఎడిத்த దైవ నన్మాలై తొండర్కముదున్న చొల్మాలిగల్ చొన్నేన్ అండత్తమరర్ పెరుమాన్ అడియానే అంటారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. பாலோடமதுன்ன சீர்மை ஸ்ரீ திருவற்று ஆழ்வார் சீமை என்றிருக்கிற முதலடி ஆரோர் அறிவாரார் அருளைச் செயல் அறிவாரார் அருள் பெற்ற மாணவன் நீ அருளைச் செயலை ஏற்றம் ஆதரித்து போன பாலோடமுதுன்ன 1010 தொண்டற்கமுதும் என்றும் செஞ்சொலால் எடுத்த தெய்வ நன்மாலை என்றும் சொல்கிறபடியே நிரதிசிய போக்கியமான திவ்ய பிரபந்தரை பத்தராக கூடும் பயிரினமே விரிய தொண்டராக்கும் என்ற ஈத்தை சொருபலாக குறிப்பாக அறிந்து ஆதரித்து ஒருவர்களோ அவற்றில் ஆழ்வார்கள் பொருளையும் அறிந்து உரைக்கும் ஆயிற்று இவர்தாம். இனி இவைபவ பிஞ்சத்தான் ஆரண்கிறார் அருள் பெற்ற நாதமணி. செஞ்சொற்றால் எடுத்த தெய்வ நன்மாலை தொண்டர்கமுதுన్న சொன்மாலைகள் சொன்னேன். ఆళ్వార్ పాత్రాలు కట్టిన చెంజొలాలు ఎడుத்த దైవ నన్మాలై అంటారు. అట్లయితే వేదం అనేది ఇది సెంచొల్ అంటారు. సెంచొల్ అంటే దీన్ని ద్రావిడ భాషలు, ద్రావిడ వేదాన్ని. ఈ ద్రావిడ వేదం ఉంటుంది కదా, ఆళ్వార్ 4000 దివ్యకొండ. దీన్ని తెలుసుకోవాలంటే ఆ పద్యాలు చదివితేనే అన్ని తెలుసుకోవచ్చు. అదే వేదంలో ఉండే పద్యాలు తెలుసుకోవాలంటే దానికి ఇతిహాసాలు కావాలా, పురాణాలు కావాలా, అది కాకుండా అంగాలు కావాలా. శిక్ష, వ్యాకరణం, సందర్శన, రిక్తం, జ్యోతిషం, కల్పం, ఈ అంకాలంతా ఉండాలి. వేదంలో ఉండే అర్థం పూర్తిగా తెలుసుకోవాలంటే అంగంగాలు కావాలా, ఉపాంగంగాలు కావాలి. అయితే 4000 దివ్య ప్రబంధాన్ని ఆళ్వార్ తిరువాయిమణి తెలుసుకోవాలంటే అంగం అక్కర్లేదు, ఉపాంగాలు అక్కర్లేదు. అట్లయితే ఎటువంటి స్వామి తొండర్ కముదున్న చొల్మాలగల్ చొన్నేన్. ఈ భక్తులు ఉంటారు కదా, ఆ భక్తుల కోసం వాళ్ళకి అమృతంగా ఈ పాత్రలు నేను చెప్పాను, వాళ్ళకి అమృతంగా ఈ పాత్రలు చెప్పాను అని చెప్పారు. చెంజోల్ అని చెప్తారు కదా, ఆ ప్రకారంగా ఆగా చెంజొలాలు ఎడుతుంది. అది కాకుండా వేదం చదవాలంటే సర్వాధికారం కాదు, సర్వాధికారం అందరూ చదవచ్చా? ముఖ్యంగా స్త్రీలు వేదాన్ని ముట్టుకొని కాదు. ఏం స్వామి, స్త్రీలు ఎవరే చదవను కాదు. అది కాకుండా పురుషులు కూడా 3 వర్ణమే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 వర్ణమే. అంతే, మిగతా వాళ్ళతో ముట్టుకోను కాదు. అప్పుడు సర్వాధికారం కాదు కదా. అటైతే అధికృత అధికారం పేరు. అధికృత అధికారం అంటే వీళ్ళుదా చదవచ్చు, వీళ్ళుదా చదవకూడదు, వీళ్ళంతా చదవచ్చు, వీళ్ళంతా చదవచ్చు. అయితే అలా కాదు ద్రావిడ భాషలు ఉండవు. ఈ ద్రావిడ వేదం, ద్రావిడ వేదం ఎట్లా అంటే ఎవరైనా చదవచ్చు, ఎట్లయినా ఉండవు. ఎవరైనా అంటే ఏమి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాకుండా స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతా ఉంటారు, అదేం స్వామి ఈ శాస్త్రం మగోళ్ళు మొదలు పెట్టింది, మీరు ఆడవాళ్ళు మాకు లేదా అంటే ఆళ్వార్లు అరుళెత్తి ఆనందంగా ఉండాలి, చదవచ్చు. అక్కడ ఎందుకు పోవాలా? అక్కడ పోతే మనకి ఏ విధమైన ఒక ఈతి రానే రాదు ఉంది. ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు అనుభవం అంటే పూర్తిగా ఉన్నాం. అందువల్ల ఆళ్వార్లు దైవ నన్మాలై చెంజొలాలు ఎడుத்த దైవ నన్మాలై ఇది అప్రాకృతం, ప్రాకృతం కాదు. అప్రాకృతం అంటే ఇది ఎప్పుడు ఉండే పాత్రలు. అందువల్ల ద్రావిడ దేశంలో ద్రావిడ భాషలో సేవించేనడారు. అది కాకుండా వేదాంత అర్థాలు అంతా కొంచెం చెప్తారు, చూసేది వినేదానికి బాగానే ఉంటుంది శాస్త్రం. అయితే ఎంతసేపు దాని గురించి అనుభవించినా కూడా భోగ్యం అనేది ఉంటుంది అంటే ఉండదు. ఇప్పుడు శాస్త్రం కొంతమంది వేదం సేవిస్తారనుకోండి, సేవిస్తా ఉంటే వింటా ఉంటాము, అర్థం అవుతే అర్థం కాదు,
స్వామి ద్రావిడ భాషలో ఉండే నారాయణ దివ్య ప్రబంధం అర్థం కాదండి. సరే, రెండు అర్థం కాలేదు. అయితే ఇది వినటానికి కొంచెం భోగ్యం ఉంటుంది. ఇది ద్రావిడ భాష ఉండేది. అక్కడ ఉండేది ఈ భోగ్యం అక్కడ ఉంటుంది అంటే ఉండదు. భోగ్యం ఉండదు, భోగ్యం ఉండదు. అయితే అంత భోగ్యం దీంట్లో ఎక్కువ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది, కొంచెం ఒకలాగానే ఉంటుంది. కొంచెం ఏమంటే శాస్త్రం ఎప్పుడునే భగవంతుడు వైభవం, ఏం వైభవం, ఆయన ఎంత పెద్ద ఆయన, ఎంత పెద్ద ఆయన, ఎంత పెద్ద ఆయన అని చెప్పేదిదా శాస్త్రానికి ప్రధానం. అయితే ఆళ్వార్లు అమృత్చేయులు ఉన్నదే, ద్రావిడ భాష ఉండే అమృత్చేయులు, ఆ 4000 దివ్యబంధం, దానికి ఏం ప్రధానం అంటే వాడు ఎంత సౌలభ్యం, ఎంత సులభడు, మన దగ్గరికే వచ్చి మనకే అంగీకరించేసేందుకు వచ్చి కాసుకొని ఉంటాడు. ఆ ప్రకారం చెప్తుంది ఆళ్వార్ ప్రసంగం. మనకి మనతో పక్కన ఉండుకొని, మనతో భుజంతో చేయి వేసుకొని బాగా మాట్లాడేటైతే మన దగ్గర బాగా అనుకూలంగా ఉంటాము. అయిపోయినా అండి, దగ్గరికి పోయేందుకే భయం ఉంటుంది. దగ్గరికి పోయేదంటే భయం. ఇది ఉంది శాస్త్రం. అందువల్ల ఈ రెండుకి తేడా ఉంటుంది కదా. అందువల్ల ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. అది కాకుండా ఆళ్వారు పాదం ఉపనిషత్తుని కొన్ని మంది విని చూడండి, ఆళ్వారు దివ్య ప్రబంధం విని చూడండి, ఎట్లా ఉంటుందండి, ఆనందంగా ఉంటుంది ఆళ్వారు పాత్రలు. దీంట్లో ఉరుగుమాండం ఒక పదికం తిరువాణిలో, దాని వినేసి అంటే అంతా తెలిసిపోతుంది. ఎట్లంటే ఆళ్వార్లు పాసురాలు తెలుసుకోవాలా, పూర్తిగా తెలుసుకోవాలా, శాస్త్రం పూర్తిగా తెలుసుకోవాలా, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం ఇదన్నీ పూర్తిగా తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ఒక పక్క వేదాంత విచారణ చేస్తూ ఉండాలి, ఇంకొక పక్క ఆళ్వార్ పాత్రను సేవిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళని అడిగితే ఏదంటే మీకు నచ్చిందంటే స్వామి, ఎంత వేదాంత విచారణ చేసినా కూడా ఆళ్వార్లు పాసురానికి తగినట్టు ఇది ఉంటుందంటే లేదు, ఆళ్వారు పాసురం ఉన్నట్టు ఇది లేదంటారు. దీనికి అపర్యామృతంని వేరు, ఆరాముదన్ని వేరు. ఇక్కడ తిరుక్కుడందైని కుంభకోణం ఉంటుంది కదా తమిళనాడులో, ఆ కుంభకోణం అనేది తిరుక్కుడందైని వేరు. అప్పుడు తిరుక్కుడందై, ఇప్పుడు కుంభకోణం అంటారు. ఆ దివిదేశంలో ఆరాముదన్ను ఆ పెరుమాళ పేరు. ఆరాముదే అడియేనుడనం నిన్బాల అనుబాయే నీరా అలైంది కరయో ఉరుక్కు కింద నడవాలని. ఇది 5వ పత్తి 8వ తిరువాయుడి. దాంట్లో ఇది అవసరం. ఇక్కడి నుంచి ఒక స్వామి ఏం చేశాడు, ఆ ఉత్తర దేశానికి పోయాడు. ఉత్తర దేశం పోయి అక్కడ పూర్తిగా అక్కడంతా ఏమి అంత సంస్కృత భాషదా మరేం లేదు. ఆ కాలంలో అడిగి చెప్పాడు. పోయినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అప్పుడు అడిగాడు. వాళ్ళు పండితులే, శాస్త్ర పండితులు. వాళ్ళందరూ అడిగి నేను ఇక్కడ కుంభకోణం అంటే తిరుక్కుడంది అని చెప్పారు. తిరుక్కుడంది అంటే ద్రావిడ భాషకు ఉండదే, సంస్కృత భాషలో ఊరి పేరు లేదా, కుంభకోణం అంటారు. అట్లా చెప్పు. ఆ కుంభకోణం వచ్చాడా, అక్కడ ఏం పెరుమాళ పేరు ఏమి అపర్యామృతం అని చెప్పాడు. ఆ పెరుమాళ పేరు అపర్యామృతం. అపర్యామృతం అంటే అది సంస్కృత భాషల పేరు, ద్రావిడ భాషలో ఆ పెరుమాళకి పేరు లేదా, ఉండదే, చెప్పు అంటే ఆరాముదం అంటాడు. ఈ స్వామి దాన్ని విన్నాడు, ఆ ఉత్తర దేశంలో ఉండే స్వామి విన్నాడు. ఈ రెండు పేరు చెప్పుకుంటాడు, అపర్యామృతం ఆరాముదం, ఆరాముదం అపర్యామృతం, అపర్యామృతం ఆరాముదం రెండు చెప్పి చూస్తున్నాడు. చూస్తే అపర్యామృతం సంస్కృత భాష, ఆరాముదం ద్రావిడ భాష. రెండు చూసేటప్పుడు అతనికి అంత మాత్రం ద్రావిడ భాష తెలవదు. అయినా కూడా అతను ఏం చెప్పాడంటే అపర్యామృతం అనే శబ్దానికన్నా ఆరాముదం శబ్దానికి చాలా బాగున్నది, నేను ఎందుకు ఈ దేశంలో ఉండాలా, ఆ ద్రావిడ భాష ఉంటే ద్రావిడ దేశానికి పోతానికి వచ్చేసాడంట. అట్లయితే ఎందుకంటే ఆరా అమ్ముదే అడియే నుడలం నిన్బాల్ అన్బాయే నీరాయ్ అలైంద కరయ ఉరుక్కుగిండ నెడుమాలని చెప్పి ఇదంతా చేసుకోవాలి కదా. ఇదంతా ఇంత మాత్రం అది విన్న ఏమవుతుంటే మన స్థితిలో అయిపోతుంది. అదే శాస్త్రం ఉపనిషత్తు విన్నామంటే స్థితిలో అవుతుందంటే ఇట్లా నిలబడతాం. అయితే ఆ భగవంతుడి భక్తి ఉండేది ఆళ్వార్లు పండించేయలేదా ఉంటది. ఇది కాకుండా సామాన్యంగా న్యాయ శిరోన్మణి, న్యాయశాస్త్రం ఉంటుందా, దాంట్లో పండితుడుగా దానికి న్యాయ శిరోన్మణి అంటారు. వేదాంత చారం ఉంటది కదా, ఆ వేదాంతని బాగా పండితుడుగా వచ్చాడు వేదాంత శిరోన్మణి అంటారు. దాని తర్వాత మీమాంస శాస్త్రం ఉంటది కదా, ఆ మీమాంస శాస్త్రం బాగా చదివిన మీమాంస శిరోన్మణి ఉంటారు. వీళ్ళంతా ఎప్పుడంటే దగ్గర 25 సంవత్సరంలో కూడా ఈ శిరోన్మణి
ఆ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంత తొందరగా చదివేయచ్చు. న్యాయశాస్త్ర శిరోన్మణి, వేదాంత శాస్త్ర శిరోన్మణి, మీమాంస శాస్త్ర శిరోన్మణి తీసేయచ్చు. సరే స్వామి, తిరువాయుమణి శిరోన్మణి ఎప్పుడు స్వామి చేసుకోవచ్చు? 70 సంవత్సరాలు. ఏం స్వామి అంత మాత్రం దీంట్లో వైభవం? 20 సంవత్సరంతో తీనవుడు. ఆ న్యాయశాస్త్ర శిరోన్మణియో, వేదాంత శాస్త్ర శిరోన్మణియో, అదే ప్రకారం మీమాంస శాస్త్ర శిరోన్మణియో 20 సంవత్సరాలు తీసుకోవచ్చు. అది తిరువాయుమణి శిరోన్మణి అంటే అయిపోద్ది స్వామి. ఎంత అయిపోద్ది? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటేనే అంత అనుభవం వస్తేనే అది బాగా తెలుసుకున్నాను. అంత అంటే అన్ని విషయాలు తిరువాయుమణి ఉండదు. భక్తి ప్రభావ భవతద్భుత భావబంధ సందుచిత ప్రణయసార రసౌక పూర్ణగా వేదాత్తరత్ర నిధి అచ్యుత దివ్యధామ జియా పరాంకుశ భయోదిగి అసీమ భూమా. చెరువు పోతుంది కదా, పెద్ద నది పోతుంది కదా. నది పోతుందంటే 2 పక్కల కర్రలు ఉంటది కదా, అది తలవకుండా కొట్టుకుపోతుందట. ఇది ఆళ్వార్ అనే ఒక భక్తి ప్రభావం. ఆ భక్తి ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ఆ భక్తి ప్రభావం అది పెద్ద సముద్రం. ఆ సముద్రంలో పెద్ద నది కూడా చెప్పుకోవచ్చు. నది, ఆ నదిలో ఈ పక్క ఆ పక్క, అది ఈ పక్క ఆ పక్క కరగడాది అంటే ఏమే కనిపిరా, అంత బాగా కొట్టుకుపోతుంది కదా. అప్పుడే ఆళ్వార్లు పాసరాలు అర్థం చేసుకునేది కొంచెం శ్రమే. అదే వేదాంత విచారం అర్థం చేసుకునేది అంత శ్రమ లేదు. స్వామి మీరు ఏం చెప్తున్నారు? ఆళ్వార్ల పాసరాలు అర్థం చేసుకునే శ్రమ ఉంటారు, వేదాంత వాక్యాలు అర్థం చేసుకునేది అంత శ్రమం లేదంటారండి. ఏం స్వామి ఇంతటికిను వేదాంత విచారం ఉంటే 4 అక్షరాలు కక్క గగ్గ. ఆళ్వార్ పాసరం 4 అక్షరాలు కదా, 2 అక్షరాలు కక్క అంతే, గగ్గ లేదు. ఏమంటే మన తెలుగులో కూడా కక్క గగ్గ ఉంటుంది, దీంట్లో కక్క అంతే, గగ్గ లేదు. అయితే ఇదే కదా సులభం అంటే, ఇదే కష్టం. అందుకే చెప్తున్నాను, తెలుగు నేర్చుకోవచ్చు ఈజీగా, ద్రావిడ భాష నేర్చుకోవచ్చు శ్రమమే. అందువల్ల ఆ కాలంలో ప్రధానంగా ఏం వచ్చిందంటే, వ్యాఖ్యానం అంతా మొదట తెలుగులోనే వచ్చింది. ఇంకా 2 గ్రంథాలు రాలా ద్రావిడ భాషకి, ఇంకా తెలుగులోనే ఉండదు. ఏమంటే తెలుగు భాష తెలిసి, ద్రావిడ భాష తెలిసి, అది సంస్కృత భాష తెలిసి, 3 భాషలు తెలిసిన వాళ్ళు ఉంటేదా అది మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడం ఉంది. ఆ ప్రకారం కదా. అందువల్ల ఈ ప్రకారం ఉన్నప్పుడు ఈ పాసరం ఆళ్వార్ పాసరం పత్తరాగక్కూడం పైలిమినే, పత్తరాగక్కూడం పైలిమినే అంటారు. అంటే ఇలాంటి ఇది ఉండేటోళ్ళు ఎవరు ఎట్లా ఉంటారు, వాళ్ళు బాగా తెలుసుకుంటారంట, వాళ్ళు భక్తులు అయిపోతారంట. ఈ ఆళ్వార్ పాసరాలు వింటే తప్పకుండా వాళ్ళు భక్తులు అయిపోతారు. ఆళ్వార్ పాసరాలు సేవిస్తే తప్పకుండా భక్తులు అయిపోతారు. ఇలాంటి శబ్దాలంతా వేదంలో ఉంటుందా? ఈ వేదం సేవించండి మీరు భక్తులు అయిపోతారు. ఎక్కడన్నా వేదం చెప్పినదో చూడండి, చెప్పుకుంటా పోతా ఉంటది. స్వామి ఏం దొరకద్దండి నాకు దొరకదు. అది ఎక్కడంటే 3వ పత్తు 6వ తిరువావిడి, దాంట్లో చెప్తారు చెయ్యదామరై కన్ననాయ్ అని ఒక పథకం. ఆ పథకంలో ఏం చెప్తారంటే, కண்கள் காண்ட கரியனாய் கருத்துக்கு நன்றும் நெடியனாய் மண்கொள் ஞான துயிர்க்கெல்லாம் அருள் செய்யும் வானபரீசனை பண்கள் சோலை வழிதினாடன் குருவைக்கோன் செடகோபன் சொல் 1010 పత్తరాగక్కూడం పైలిమినే. అంటే మీరు ఈ 3వ పత్తు 6వ తిరువావిడి దాన్ని సేవించారంటే దాంట్లో ఏం చెప్తుంది? అర్చావతార వైభవం చెప్తుంది. అర్చావతార వైభవం అంటే భగవంతుడి 5 స్టేజ్ చెప్తాం కదా, 5 స్థితులు: పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామిత్వం, అర్చయి. అర్చయి అంటే మనం ఒక సన్నతిలో పోయి సేవిస్తున్న విగ్రహ త్రివేణి, ఆ త్రివేణి సేవిస్తాం కదా, అంత అర్చయి. అర్చా దీంట్లో మీకు భక్తి వస్తుంది అంట. ఈ ప్రకారం ఎక్కడ వేదంలో చెప్పదద్దా? ఎక్కడ కనిపించదు. అర్చా తిరుమేని ఆ తిరువడి ప్రతిభక్తి వస్తుంది. ఏమంటే మన కోసం ఈ ప్రకారం ఆయన ఈ ప్రకారం చేస్తారు కదా. ఎందుకోసం స్వామి? అర్చా తిరుమేని అంటేనే ఆయన వైభవానంతా తగ్గించుకొని కూర్చొని ఉంటాడు. మనం ఏం ప్రసాదం ఇస్తామో అది స్వీకరిస్తాడు. మనం ఏ వస్త్రం కట్టున్నామో అది తీసుకుంటాడు. మనం ఏం తిరుమల కాపీ పెడతామో అది తీసుకుంటాడు. మనం ఏం ఆభరణాలు అది పెట్టేమంటే అది తీసుకుంటాడు. నువ్వు ఇది పెట్టిన అడుగుతారా? ఈ కాలంలో పిల్లలు అడుగుతారు.
నాకు ఈ డ్రెస్ వేయి, ఈ కలర్ డ్రెస్ వేయి, ఈ కలర్ డ్రెస్ వేయి, ఈ రోజు నాకు ఈ అన్నం పెట్టు, ఈ రోజు నాకు ఈ అన్నం పెట్టు, అది కాకుండా నాకు ఇలాంటి పరిస్థితులు, నాకు ఇలాంటి ఇది కావాలా అని చెప్పి అడుగుతారు కదా. పిల్లలు అడుగుతారు, చిన్న చిన్న పిల్లలే, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలే ఇప్పుడు డ్రెస్ వేసుకోబోవాలంటే వాళ్ళతో కనుక్కోవాలి. వాళ్ళతో కనుక్కొని వాళ్ళు ఏం చెప్తారో మీరు వచ్చి తీయాలి. అయితే ఏదైనా ఒకటినా అడగతాడా పెరుమాళ్ళు, నాకు ఈరోజు ఉత్త దద్యోమం పెట్టేదే, నిన్న బెల్లం పంపులు పెట్టావు, పులిహోర పెట్టావు, పొంగలు పెట్టావు, ఈరోజు అంతేనా అంటే అంతే. అడగతాడా? అడగడు. ఇదన్నా పెట్టాడు. అప్పుడంటే ఆయన స్వాతంత్ర్యాన్ని పూర్తిగా అన్ని తొలగించుకొని మనం ఏం పెడతామో, ఇతను ఏం చెప్తాడో ఆ ప్రకారం ఉంటామో. గణతంత్రుడు ఉంటాడు కదా, అత్యాధిని దాన్ని సేవించండి, సేవించే మీకు ఏమొస్తుంది? భక్తి వస్తుంది. తింటారు ఆళ్వ పత్తరాగకూడం పైలుమినే అర్చక పరాధీనకు. అర్చకుడు ఏం చెప్తాడో, ఈ రోజు నీకు తిరుమంజనం తిన, రేపు తిరుమంజనం లేదు లేదు. తిరువేంకటమణి అనుకో వారానికి ఒకసారి ఆయనకి అభిషేకం తిరుమంజనం ఇవ్వటే వారానికి ఒక రోజే. మిగతా వారాలంటే డ్రెస్ మార్చేది, డ్రెస్ మార్చేది పూలు మార్చుకుంటాడు అంతే. అప్పుడు కూడా ఆయన వస్త్రాలు మార్చాడు, పూలు మారదు. తోమాల వద్ద అప్పుడు ఏం స్వామి వారానికి ఒకసారి చేస్తున్నారు ఏంటంటే అడగనవుదు. ఈ అర్చకులు ఏం చేస్తారు అదే ప్రకారంగా అవనివనెండు కూడేన్ మిన్ వెంజినా నినైపానవన్ అవనాగం నీల్వడం అన్నడే అర్చా సౌలభ్యాన్ని పూర్తిగా ఆ 10 పాదలు చెప్పారు కదా. అప్పుడు అర్చా సౌలభ్యంలో మీకు భక్తి వస్తుంది అని చెప్పి ఈ ప్రకారం వేదంలో ఉంటుందా, ఉపనిషత్తు చెప్తుందా, వేదాంతంలో ఉంటుందంటే లేదు. అప్పుడు ఆళ్వార్ పాత్రకి ఎంత వైభవం. தெரிதல் நினைதல் என்னலாகா திருமாலுக்கு உரிய தொண்டர் தொண்டர் தொண்டன் செடகோபன் தெரிய சொன்ன 1010 உரிய தொண்டராக்கும் ఉలగముండార్కే. ఉలగముండార్కే భగవంతుని గురించి నువ్వు తెలుసుకోనవద్దు, ఏం చేస్తే తెలుసుకునవద్దు. అయితే ఎత్త చేయాలా? నువ్వు భగవంతుని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? తిరుమలకు ఉరియ తొండరాకం. అట్లాంటి నేను ఆళ్వారు చెప్తున్నాడు, నేను భక్తులుగా ఉంటాను. నాది ఈ మాట మీరు చెప్పారంటే మీరేమైపోతారంటే మీరు భక్తుడుగా అయిపోతాం. మీరు అంటే నేనేమి భాగవతాల్ని ఆరాధన చేసేద్దా ప్రధాన సంప్రదాయంలో ఆ ప్రకారం మీరు అయిపోతారు అని చెప్పి ఆళ్వారు 6-10 తిరువావిడి ఉరియ తొండరాకు ఉలగముండార్కే పత్తరాగకూడం పైలిమినే 2 చెప్తున్నా కదా. 3-10 6 తిరువావిడిలో పత్తరాగకూడం పైలిమినే ఈ 10 పాసరాలు చెప్తే మీరు భక్తులు అయిపోతారు. 6-9 నీరాయ్ నిర్ణాయ్ తీయాయ్ కాలాయ్ నడువానాయ్ ఈ పదికం దాన్ని సేవించారంటే మీరు భక్తులు అయిపోతారు అని చెప్తారు కదా. ఈ ప్రకారం వేదాంత వాక్యాలు ఎక్కడన్నా ఉంటుందా? మీరు భక్తులు అయిపోతారు, మీకు ఈ కైంకర్యం దొరుకుతుంది, మీరు ఈ ప్రకారం చేస్తారు. ఎక్కడన్నా ఏదైనా ఉంటుంది అంటే ఏమీ ఉండదు, ఏదే ఉండదు. ఎక్కడ చేసినా ఏదే ఉండదు అంటే అట్లయితే లేదే స్వామి మీరు ఏం స్వామి చెప్తున్నారు? ముండోక ఉపనిషత్తు ఉండదు, మాండూక్య ఉపనిషత్తు ఉండదు, ప్రశ్నోక ఉపనిషత్తు అంతా ఉండదు. ఇందుకేమి భృగుదారణ్య ఉపనిషత్తు ఎంత బాగా చెప్తుంది తెలుసా? ఎంత ప్రశ్నలు చెప్తుంది, ఎంత ఉత్తరాలు చెప్తుంది. ఈ ప్రకారం ఎక్కడ ఉంటుంది? సాంతోక ఉపనిషత్తు కృష్ణుడు చెప్తున్నాడు, నా వేదంలో సామవేదంగానే ఉండాను, నేను ఉండాను అని చెప్పి కృష్ణుడు చెప్పినాడే. ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఉపనిషత్తులో ఈ వైభవం లేదా? ఉంటుంది స్వామి. కృష్ణుడే చెప్పినాడు నేను సాంతోక ఉపనిషత్తుగా ఉండాలని. అట్లా అంత వైభవం ఉండదే. అప్పుడు ఉపనిషత్తు ఉందా? కావాలంటే కావాలా, మీరు చెప్పిన వైభవం ఉండాలి. నేను చేయను ఏం చెప్పలేదు. అయితే ఎంత వైభవం ఉన్నా కూడా ఆనందం ఇది ఇస్తుంది. వేదానికని ఉత్సవాలు ఉండదా చెప్పండి? పగల్పత్తి రాపత్తి ఉత్సవం పెట్టుకుంటాం కదా, అదేం తెలుసా? 4000 దివ్య ప్రబంధ ఉత్సవానికి పేరుదా పగల్పత్తి రాపత్తి ఉత్సవమే. పగల్పత్తి రాపత్తి ఉత్సవం అధ్యయన ఉత్సవం అంటారు. ఇప్పుడు పగల్పత్తి రాపత్తి ఉత్సవం అంటేనే 4000 దివ్య ప్రబంధ ఉత్సవం. అదే ప్రకారం వేదానికి ఉత్సవం ఎక్కడ ఉంటుందా స్వామి? ఎక్కడ స్వామి ఉండదు? వేదమై వెనకాల వస్తుంది,
ఎత్తుక్కుంటా వస్తుంది పెరుమాళ్ళని, ముందు పోతాడు, ఉండండి ఉండయ్యా ఉండయ్యా అని వస్తానంటే పోతా ఉంటాడు, అది వెనకాలనే వస్తూ ఉంటుంది. అయితే వేదం కాదు, ద్రావిడ వేదాన్ని ఎత్తుక్కొని పెరుమాళ్ళు వస్తాడు, ద్రావిడ వేదాన్ని ఎత్తుక్కొని పెరుమాళ్ళు వస్తాడు. అట్లయితే ఈ సంస్కృత వేదానికి వైభవం లేదంటారంట, వేదం ఉండదు, వైభవం లేదు కదా, వేదం బాగా వైభవం బాగానే ఉండదు, బాగానే ఉండదు, ఏం లేదు. అయినా కూడా అది చాలా ఇంకా కావాలి, అది చాలు. అంటే అది ఏం చెప్తుంది, నువ్వు చాలా పెద్దోడు, నువ్వు చాలా పెద్దోడు, నీవు చాలా పెద్దోడు అని చెప్తుంది. పెద్దోడుని చెప్తేనే మన దగ్గరికి పోయేదానికి మనకి శ్రమగా ఉంటుంది. ప్రధానమంత్రి ఉన్నాడు, మనకి తెలుసు, ఆయన మనకి తెలుసా? స్వామి ఆయన మనకి తెలిసేదే ప్రధానమంత్రికి మనకి తెలిసేది అనేది దీని లాభం లేదు, పని అవద్దా, పని అవద్దు. ఆయన మనం తెలుసుకున్నాడు, ఆయన అన్ని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు పని అవద్దు. ఆయన్ని మనం తెలుసుకునేదా దివ్య ప్రబంధం, మన ఆయన తెలుసుకునేదా వేదం. ఇప్పుడు అర్థమైందా? ఆ ప్రకారం ఉంది. అట్లయితే మన ఆయన తెలుసుకునేది కావాలా, ఆయన మనం తెలుసుకునేది కావాలా, రెండు కావాలి కదా. అట్లయితే ఇది కావాలా, ఇది ఉండి దాని వల్ల సరే స్వామి ఇది ఎట్లా ఉంటుంది, ఉంటది 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 పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు కలియుగం ప్రారంభించి 5100 సంవత్సరం 26 సంవత్సరాలు అయింది, 126 సంవత్సరాలు అయింది. ఇంకా 51,000 సంవత్సరం అయితే కూడా ఈ తిరువాయువు ఉంటుంది, 1,50,000 సంవత్సరం ఉంటే కూడా ఈ తిరువాయువు ఉంటుంది. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఇదంతా మన లెక్క మనం చూస్తున్నాము. దీని ముందు 4 యుగానికి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగానికి ఒక్కొక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరం అయినా కూడా ఆళ్వాళ్ళ బాధ అట్లే ఉంటుంది. యద్గో సహస్ర అపకంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర చచంక చక్రగా యన్మండలం శృతికథం గణమంతి విప్రాగా తస్మై నమగా వకులభూషణ భాస్కరాయ. వకులభూషణ భాస్కర్ అనే ఆ పేరునిది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అట్లాంటి వకులభూషణ వాసుని నేను సేవిస్తున్నాను, ఆయన నమస్కారం చేస్తున్నాను. అట్లయితేమి అట్లాంటి వకులభూషణ వాసనం ఉండే వరకు ఏది అంతా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. అట్లయితేమి ఈ వకులభూషణ శాస్త్రం నమ్మాడు వరకు వకులభూషణ అని పేరు. ఆ శాస్త్రం ఉండే వరకు అన్నీ ఉంటుంది. ఆ శాస్త్రం ఎప్పుడు సంపొద్ది, ఎప్పుడు పోదు. అది ప్రాకృతం కాదు, అప్రాకృతం. అప్రాకృతం గది కదా, అందువల్ల అప్పుడు ఎప్పుడు జరగతానే ఉంటుంది. అప్పుడు భగవంతుడు తిరువుళ్ళలో ఆయన హృదయ కమలంలో ఎప్పుడు ఈ ఆళ్వారు పాసన ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎప్పుడు ఉంటే దాని వల్ల ఉత్సవం అప్పుడు వింటాడు, మళ్ళా తర్వాత దాన్ని ఒక ఉత్సవం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఉత్సవం చేసుకొని వింటా ఉంటాడు. అందువల్ల ఆయనకి అందువల్ల అనుభవం 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 అనిపించడం. అప్పుడు భగవంతుడు ఎప్పుడంతా అనుభవించాలో అనుభవిస్తాడు. అయితే ఇట్లాంటి సొమ్ముని మనకి తెలుసా? ఇట్లాంటి ఆళ్వారు వైభవం మనకి తెలుసా? ఆళ్వారు అరులు చేయలేని ఆ సొమ్ము మనకి తెలుసా? అంటే భగవంతుడే దాన్ని అనుభవించాలన్నప్పుడు ఆ సొమ్ము మనకి కావాలి కదా. ఆ సొమ్ము మనకి ఎట్లా కావాలా, ఎలా కావాలా, అది మనకి ఎట్లా తీసుకోవాలని ఒక అభిప్రాయంగా విశదవాక్షికామని అయిన మహనవాళమని ఉపదేశరత్నమాలుగా మనకి ఇచ్చాడు. అంతే కదా. ఏమి ఎట్లా ఇచ్చాడు? திருளுற்ற ஆழ்வார்கள் சீர்மை அறிவார்கள் అరుళిచ్చయలై அறிவாரார் అరుள் పెట్ర నాదముని. అప్పుడు ఆళ్వార్ వైభవం ఏమి, అరుళిచ్చే వైభవం ఏమి తెలిసిన వాళ్ళు ఎవరు స్వామి? మనకి తెలవదు చెప్పేశారు. సరే ఒప్పుకున్నాము, ఏమో దేహాత్మాభిమానంగా ఉంటాము, ఈ శరీరమే ఆత్మ హత్తుకున్నాము, అందువల్ల మనకి తెలవదన్నాం. సరే ఒప్పుకున్నాము, వాస్తవంగా ఒక టైంలో ఉంటాము, లేదని చెప్పలేదు. అడిగిన ఉంటాను. 40 రోజులు కాలక్షేమం లేదు కదా, దీనికి ఏం రీజను? 40 రోజులు కాలక్షేమం లేదు స్వామి, ఏం రీజను? లేదు స్వామి, ఈ పని వచ్చింది, ఆ పని వచ్చింది, ఈ పని వచ్చింది, ఇది పని వచ్చింది, ఎన్నెన్నో పని వచ్చింది, కోవిల్ కైంకిరం వచ్చింది, అన్న బయట కైంకిరం వచ్చింది అంటే వాస్తవంతా అది ఒకటే చేసేవా? అది ఒకటే లేదండి, మా ఇంట్లో కొంచెం బాగా అట్లయితే దేహాత్మాభిమానం ఉండదని అర్థం. లేదంటే ఇది వచ్చి ఉంటామే. అడిగనే ఎగ్జాంపుల్ గారు ఏం లేదు.
అభిమానం ఉంటుంది. అది ఉండే వరకు ఏమో స్వామి అది వదిలితే కోపం చేస్తారంటే భగవంతుడు కోపం చేసుకుంటాడు, మనకి వస్తుందా? రాలేదే. మన స్వరూపం నాశనం అవుతుంది, వస్తుందా? రాలేదే. అప్పుడు ఇది ఇక్కడ వస్తున్నా అక్కడ చేసేది అక్కడ ఆటోమేటిక్గా జరగదు. ఆ వైభవం రాలేదే, ఆళ్వారు అటు చేయలేదే, ఆచారం అట్లా లేదే. అందువల్లదా మనకి ఆ జ్ఞానం రాందాని వల్ల వాడికి అందువల్ల ఎవరికి తెలుసు అంటే అరుள் பெற்ற నాదముని, అరుள் பெற்ற నాదముని, అరుள்మారన్. అరుள்మారంటే భగవంతుడు అనుగ్రహం పొందిన నాదముని. శ్రీయపతియాయ్ அவாப்த சமஸ்த காமனாய் சமஸ்த கல்யாண குணாத்மகனான சர்வேஸ்வரன் மாறி மாறி பரபிறப்பம் பிறந்து என்கிறபடியே அடியை அடைந்து உள்ளம் தேடி இருளிந்த திருவெல்லம் யான் முழுகிறன் என்கிறபடியே మొదలడిగినే విశేష కటాక్షం పన్ని అరుడినాన్. ఈ వ్యాఖ్యానం అనేది మొదట తిరువాయుడికి నంపిల్ల అనుగ్రహించిన వ్యాఖ్యానం ఇది. ఈడు వ్యాఖ్యాన శాశ్వత దిశమిస్తాడు. అటైతే ఏమంటే విశేష కటాక్షం తిరుమాలాల్ అరుళపట్ట షడగోపన్. తిరుమాల అనేది శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందింది ఎవరంటే స్వామి నమ్మాడు. తిరుమాలాల్ అరుళపట్ట షడగోపన్. ఆ భగవంతుడు అనుగ్రహం డైరెక్ట్ అనుగ్రహం, మధ్యలో ఎవరు లేదు. అట్లాంటి ఆయన ఎవరికి నమ్మాడు వారు దొరికింది ఇదా. అయితే అదిదా ఇంక అరుள் பெற்ற నాదముని. అప్పుడు అరుள்మారన్. అరుள்మారన్ అంటే పెరుమాళ్ అరుள் பெற்ற మారన్. పెరుమాళ్ శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందిన మారన్ అంటే ఏమి? నమ్మాడు వారికి పేరు మారన్ పేరు. మారన్ అంటే ఏందుకు అర్థం? మారన్ కురుగు షడగోపన్ మారన్ అంటూ మాస్తాడు కదా. మారంటే మార్పు, లోక దృష్టిలో మార్పు ఉంటుంది. సామాన్యంగా లోక దృష్టిలో ఎట్లా ఉంటుంది? పుట్టినప్పుడు ఏ బిడ్డైనా ఎడస్తుంది, ఓని ఎడస్తుంది. ఏడిస్తే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది, ఓ బిడ్డ పుట్టిందండి. అయితే ఈ బిడ్డ పుట్టినప్పుడు ఏడవనే లేదు, కొంచెం కూడా ఏడవల, పాలు అడగల, ఏది లేదు, చేతుకాలు ఆడించలా, ఏం చేయాల. అందువల్ల లోక దృష్టికి మార్పు ఉంది. అందువల్ల మారన్ అని చెప్పడం అరుள் మారన్. అందువల్ల మారన్. అట్లయితే ఆ మారన్ ఎవరికి అనుగ్రహం చేశాడు? నాదమునికి అనుగ్రహం చేశాడు. అరుள் பெற்ற నాదముని. ఆ నాదమునికి అనుగ్రహం చేశాడు. అట్లయితే అరుள் பெற்ற నాదముని అంటే ఏమి? అరుள் అనేది కృప, కటాక్షం, అనుగ్రహం. భగవంతుడు అనుగ్రహం పొందిన నమ్మాళ్వారు ఒక అర్థం, నమ్మాళ్వారు అనుగ్రహం పొందిన నాదముని ఒక అర్థం. రెండు అర్థం రెండు పెట్టుకోవచ్చు. ఆగా భగవంతుడి దగ్గర అనుగ్రహం తీసుకున్న నమ్మాళ్వార్, నమ్మాళ్వార్ దగ్గర అనుగ్రహం తీసిన నాదమణి అని చెప్పారు. అట్లయితే నాదమణి ఏంటి? నాదమణి, ఉయ్యక్కుండార్, మనక్కాల్ నంబి, ఆలవందార్, దాని తర్వాత నంబి, దాని తర్వాత స్వామి రామానుడు, పెరిగి నంబి రామానుడు. ఉయ్యక్కొండార్ మనక్కాలమి నాదమణి, ఉయ్యక్కొండార్ మనక్కాల్ నంబి, ఆలవందార్, పెరియ నంబి, రామానుజన్. ఈ పరంపర వస్తుంది కదా, ఆ పరంపర ఆ ఆచార్య పని వచ్చింది కదా, ఆ ప్రకారం వాళ్ళందరినీ ఆదరించాల. ఆదరించేది అద్దా అరుళిచ్చయలై అరివారాన్. వాళ్ళందరూ అరుళిచ్చయలు. వీళ్ళు ఏం చేశారు? ఒక్కొక్క గుడిగా పోయి సేవిస్తారు. ఆ సేవించిన అందరికి చేరాలని చెప్పి అరుళిచ్చయలని అక్కడక్కడ పోయి సేవిస్తాడు, సేవించి చేస్తాడు. దీన్ని ఇప్పుడు ఒక విషయం చెప్తారు, ఇప్పుడు నేను దీన్ని చేస్తాను. వ్యాఖ్యాన సన్నివేశం నాకు వస్తాను. அருள் பெற்ற நாதமுனி முதலா நம் தேசிகரை அல்லால் அவர்களாகிறார் அருள்மாறன். அருளை பெற்ற சீவன் நாதமுனி தொடக்கமாக நடந்து செல்கிற ஆச்சாரிய பதஸ்தராய் அருளைச் செயலை ஆதரித்து பிரவர்த்தித்துக் கொண்டு போருபவர்கள் தான் நாதம் பங்கஜ நேத்திர என்று தொடங்கி தேவாதிபான் என்னுமளவும் தரிசிக்கப்பட்ட தேசிகர்கள் தேவப்பெருமாள் கை கொண்டிருக்கும் திருமலையாழ்வாரே நம்முடைய தேசிகர். இவர்களை நந்தேசிகர் என்கிறது, இவர்களே நாதன் என்கிறது. தம்முடைய பிரதிபக்தி விசேஷத்தாலே அருள் பெற்ற நாதமணி ஆழ்வார்கள் அருளையாதல், அதுக்கடியான மன்னனாருடைய அருளையாதல் பெற்றவர் என்னுமா. இப்படி பாகவதருடைய கிருபைக்கு
இலக்கானவர்களிலே ஆழ்வார்கள் சீர்மையும் அருள் செயல் சீர்மையும் அறிந்து போர்வார் அல்லாதவர்களுக்கு இத்தை அறியத்தருமோ வேதமனமே உண்டோ பேசு முக்தமான மனசே இப்படி விக்தரான இவர்களை ஒழிய உண்டோ சொல்லிக்கான் இவ்வர்த்தம் இல்லையோ என்றபடி ஆகையால் திருவுள்ளம் அறிய ஒருவருமில்லை என்கிறார். இத்தால் தனத்தாலே அறிய ஒண்ணாதது அயத்னத்தாலே அறியலாயிருக்கும் அருள் பெற்றவர்களுக்கு என்றாராயிற்று. ఇప్పుడు నాదం పంకజనేత్రరామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురికేశ చంద్రదళిం గోవింద పూరాదిభు భట్టార్యం నిగమాందయోగి జగదాచార్యో చ కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనచ్చోళేసి దేవాదివాన్ని ఇది ఒక శ్లోకం ఉండదు. ఇంకోటి ద్రావిడ భాషలో ఇది సంస్కృత భాష శ్లోకం, ఇంకోటి ద్రావిడ భాషలో ఒక శ్లోకం ఉండదు. ఈ రెండు శ్లోకాలు తిరువాయుమొഴി కాలక్షేపం చెప్తారు కదా, ఆ కాలక్షేప పెద్దలు కాలక్షేప అధికారులు ఈ రెండు శ్లోకాలు చెప్పిదా ఆ కాలక్షేపం చెప్తారు. మనం ఇంకా తిరువాయుమొഴി కాలక్షేపం రాలేదు, వచ్చేమంటే 10 సంవత్సరాలు అవుతుంది. అది అప్పుడప్పుడు 40 రోజులు ఇట్లా పోయిందంటే 15, 20 కూడా అవుతుంది కొన్ని. అప్పుడు దాంట్లో ఈ శ్లోకం నాదం పంకజ నేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ అని చెప్పి వ్యాఖ్యానంలో ఎత్తిండారు. అట్లయితే తిరువాయుమొഴి కాలక్షేపానికి పేరే భగవద్ విషయం అని పేరు. కొంచెం మీరు కొంచెం బాగా కూర్చున్నారంటే చెప్తాను. భగవద్ విషయం అంటే తిరుప్పావ కాదు, తిరుపల్నాడు కాదు. భగవద్ విషయం అంటే ఏం తెలుసా? తిరువాయుమొഴి. అప్పుడు మిగతా గ్రంథాలంతా భగవద్ విషయం కాదా? భగవద్ విషయమే. అయితే దాంట్లో ప్రధానంగా అంటే భగవద్ విషయం అనే ప్రధానంలో తిరుపల్లాండు, కన్నించిరుత్తాంబు, తిరువాయుమొഴి, రామానుజం గ్రంథాలు, ఈ 4 గ్రంథాలు కలిసింది భగవద్ విషయం అంటారు. భగవద్ విషయ కాలక్షేపం అని చెప్పారంటే దాంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందని అడుగుతారు. తిరుపల్లాండు జరుగుతుందా, కన్నించిరుత్తాం జరుగుతుందా, తిరువాయుమొഴి జరుగుతుందా, రామానుజం ఉంటుందా జరుగుతుందా? ఈ 4 కలిపింది భగవద్ విషయం. దానికి ఒక తనియన్ ఇది. ఆ తనియన్లో చెప్తుంది, ఏం చెప్తుందంటే ఇంట్లో ఎవరెవరు ఈ తిరువాయుమొഴിకి వ్యాఖ్యానం అనుగ్రహించారో ఆ వ్యాఖ్యానం అనుగ్రహించి ఆ వ్యాఖ్యానం ఎలా మనకి దొరికింది, వాళ్ళు ఏమేమి దీంట్లో సహాయం చేశారని చెప్పి ఈ శ్లోకంలో చెప్తుంది. తెలియదు. ఇదే ప్రకారం ద్రావిడ భాషలో ఒక శ్లోకం ఉంటుంది. ఏం శ్లోకం? దాన్ని చెప్తాం కదా, తిరువరుల్మాల్ శయనముదలి షడగోపన్ నాదవనిసి ఉయ్యకొండ మనక్కాలంబి చెన్నాం ఆలవందాను శ్లోకం. మొదలు ఈ శ్లోకం అనేది ఏం చెప్తాను? నాదం పంకజ నేత్ర రామ యమున వాస్తవ్యమాలాధరాన్. నాదం పంకజ నేత్ర రామ, నాదముని, నాదం పంకజ నేత్రం, నేత్రం అంటే కన్ను, పంకజం అంటే పుండరీకం, నాదముని పుండరీకాక్షర్, నాదం పంకజ నేత్ర రామ, రామ అనేది శ్రీరామిస్టర్ ఉయ్యకొండ మనక్కాల్ నంబి. నాదం ఎవరెవరు మునుగో ఈ తిరువాయుమొழிకి మనకి ఎట్లా దొరికిందని చెప్తాను చూడండి. నాదం అంటే నాదముని, పంకజ నేత్రం పుండరీకాక్షర్ అర్థం ఏంటి? ఉయ్యకొండ అనగా నా శ్రీరామిష్టం, నా రామ మనక్కాల్ నంబి. అట్లయితే నాదముని, పంకజ నేత్రం, రామం, నాదముని, ఉయ్యకొండ, మనక్కాల్ నంబి. నాదం పంకజ నేత్ర రామ యమున వాస్తవ్యమాలాధరాన్, యమునా వాస్తవ్యమాలాధరాన్, యామునాచార్యుని ఆలవందానికి పేరు. ఎవరెంత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యిందారు చూడండి. దీంట్లో ఈ 4000 ఈ తిరువాయుమొழிకి ప్రధానంగా నాదముని ఆయన శిష్యుడు ఉయ్యకొండ, ఆయన శిష్యుడు మనక్కాల్ నంబి, ఆయన శిష్యుడు ఎవరు? యామునాచార్యులనే ఆలవందార్. నాదం పంకజ నేత్ర రామ యమున వాస్తవ్యమాలాధరాన్. మాలాధరార్ అంటే ఎవరు? ఆలవందార్ శిష్యుడు తిరుమాలయాండాన్. మాలాధర తిరుమాలయాండాన్. ఈ తిరుమాలయాండాన్ ద్వారాదా తిరువాయుమొഴి కాలక్షేపం పూర్తిగా తెలుసుకున్నారు స్వామి రామానుజుల వారు. తిరువాయుమొഴి ద్వారాదా తిరువాయుమొഴి తిరుమాలయాండాన్. ఆయన ఎవరు? తిరుమాలయాండాన్ ఆలవందారికి ప్రధానంగా
5 శిష్యులు. దాంట్లో తిరుమలయాన్ని 5 శిష్యులు స్వామి రామానుజ వారికి ఆచార్యులే. దాంట్లో ప్రధాన శిష్యుడు అంటే పెరియ నంబి, ఆయన సమాషణం చేశాడు. ఇప్పుడు ఈ తిరుమలయాండాన్ అనే ఆయన పెద్ద ఆయన వచ్చి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయన తిరువాయుడి పూర్తిగా ఇచ్చాడు స్వామి రామానుజ వారికి. పెరియ నంబి సమాచారం చేసి శ్రీరామాయణం పూర్తి పెరియ తిరుమల నంబి, పెరియ తిరుమల నంబి సారీ తప్పుగా తెలియదు, పెరియ నంబి సమాధానం చేశాడు. పెరియ తిరుమల నంబి శ్రీరామాయణం పూర్తిగా ఇచ్చేశాడు. దాని తర్వాత తిరుక్కోష్ట్యూర్ నంబి ఆయన తిరుమంత్రార్థమేమి జన్మశ్లోకార్థమేమి ఇదంతా ఇచ్చేసాడు. పెరియ నంబిద సమాచారం చేశాడు. సమాచారం చేసేసి ద్వయార్థాన్ని పూర్తిగా ఇచ్చేసాడు. దాని తర్వాత ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్, ఈయన ఆలవందారు కుమారుడు, ఈయన కూడా ఒక ఆచార్యుడు. అదే ఆలవందారు శిష్యుడు. ఆయన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్. ఆయన ఏం చేశాడంటే తిరువాయుడి ఇచ్చింది మాలాధరనే తిరుమలయాండాన్. మిగతా 3000 పాసరాలు ఉన్నాయి కదా, తిరువాయుడి ఒక 1000 పాసరం, మిగతా 3000 పాసరాలు ఉన్నాయి కదా, ఆ 3000 పాసరాలను పూర్తిగా ఇచ్చింది ఎవరు తెలుసా? ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్. అది కాకుండా ఆయన ఈ అరయర్ సేవ అవుతుంది కదా, ఎట్లా అభినయం పట్టాలా, చేయాలా, ఎట్లా చేయాలనేది అంతా ఆయన నేర్పించింది. అప్పుడు తిరుమలయాండంతా తిరువాయుముడి అనేది అనే గ్రంథాన్ని రామానికి ఇచ్చారు. అందువల్లదా ఆ పరంపరల వీళ్ళంతా తీసుకొచ్చేసారు తిరుమలయాండం. ఆగా నాదం పంకజ నేత్ర రామ యమున వాస్తవ్య మాలాధరాన్. ఇంతవరకు ఎవరైంది? నాదం అనేది నాదమని, ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆలవందార్, తిరుమలయాండాన్ ఇంతవరకు అయింది. నాదం పంకజ నేత్ర రామ యమున వాస్తవ్య మాలాధరాన్ ఓఘీంద్రం కురుకేశ చంద్ర దళితం గోవింద పూరాదిభౌ. యోగీంద్రం అనేది స్వామి యోగేంద్రం. ఇప్పుడు కురుకేశ చంద్ర దళితం తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, రామానుజుల వారు అభిమాన పుత్రుడు. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ వెనక రాబోతుంది. ఈ 5 వ్యాఖ్యానాలు తిరువాయునికి ఉండాలి కదా, 5 వ్యాఖ్యానం ఎవరెవరు అనుగ్రహించని వెనకాల రాబోతే ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అప్పుడుదా నేను చెప్పబోతాను. ఏం చెప్పబోతానంటే ఈ వ్యాఖ్యానం మనకి దగ్గర ఎన్నో సంవత్సరాలు అది మనకి దొరకలేదు. తర్వాత దేవపెరుమాళ్ కాంచి దేవపెరుమాళ్ అనుగ్రహం వల్ల దొరికింది. ఎట్లా దొరికింది ఆ చరిత్ర అంతా వెనకాల చెప్తాను. ఇదంతా మీకు ఇంతవరకు తెలవదు, అది చెప్తాను. అట్లా ఉన్నప్పుడు యోగీంద్రం కురుకేశ చంద్రదళితం, కురుకేశం అని చెప్పేది తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, రామానుజుడి అభిమాన పుత్రుడు. అట్లా పుత్రుడితోడు ఉండు రామానుజుడు. దాని తర్వాత తిరుక్కురుగై పిరాన్ పిల్లంగా తిరువాయుడికి మొదల వ్యాఖ్యానం చేసిన 6000 వ్యాఖ్యానం పైకి రాబోద్ది. తెల్లారం ஞான తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ ఎతిరాజర్ పేరరులాల్ ఉల్లారం అన్బుడనే మారన్ మరైపుల ఆందరైతే 86 చెప్పి అది వీరి పేరు కురుకేశర్. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ కురుకేశర్ పేరు. నమ్మాళ్వారు పేరు పెట్టుకున్నారు ఆయన. కురుకేశర్ అంటేనే కురుగాపురి, తిరుక్కురుగు అని నమ్మాళ్వారి ఊరి పేరు. ఆ కురుకేశర్ నమ్మాళ్వారి పేరు. ఆ పేరు పెట్టుకున్న దాని వల్లనే అందువల్ల ఆలవందారుకు 3 కోరికలు. ఆయన పరంపదం పోయాడు. పరంపదం పోయిన తర్వాతనే స్వామి రామానుజులు వచ్చారు. ఆయన దగ్గర సమాసనం చేసుకోవాలని చెప్పి తిరుమల పెరియ నంబి తీసుకొచ్చాడు. అదేమో ఈ విచిత్ర ఈశ్వర సంకల్పం ఏమైపోయిందంటే ఈయన రావటానికి ముందు ఆయన పరంపద పోయాడు. ఆయన చరమచరి మీద సేవించారు స్వామి రామానుజుల వారు. అప్పుడు ఈ 3000 ఇట్లా మూసుకుపోయి ఉంది, 2000 ఇట్లా ఉన్నది, 3000 మూసుకుపోయింది. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమంటే ఇట్లా అయిపోయింది అంటే 3 కోరికలు కనుక ఉండాలి. ఏం 3 కోరికలు అంటే బ్రహ్మసూత్రంను వ్యాస భగవంతుడు అనుగ్రహించాడు. బ్రహ్మసూత్రం దానికి వ్యాఖ్యానం ఇంకా రాయలా. ఆ వ్యాఖ్యానం అనుగ్రహించాలని ఒక కోరిక. రెండోది పరాశర మహర్షి విష్ణు పురాణం మనకి ఇచ్చాడు. ఆయన పేరులో మన సంప్రదాయంలో ఒక స్వాములంతా ఉండాలా అని చెప్పి రెండోది. మూడోది వేండదు నమ్మాడు అన్నకి ఎంత అనుగ్రహం చేశాడు, ఆయన ఎంత అనుగ్రహం చేశాడు. ఆ అనుగ్రహం చేసిన దాని వల్లదా మనకి సంప్రదాయం ఇట్లా ఉన్నాయి కదా, మాతా పిత యువతయగా స్తనజా సర్వం యథేవ నియమేన మధన్నయాన అని చెప్పి. అందువల్ల ఆయన పేరు కొంచెం పెట్టుకోవాలని చెప్పి 3 కోరికలు పెట్టుకున్నాడు. ఆ 3 కోరికలు తీరింది ఎక్కడంటే బ్రహ్మసూత్రంకి వ్యాఖ్యానం స్వామి రామానుజు వారు చేసిందా శ్రీభాష్యం ఆయన చేశాడు. దాని తర్వాత
ఈ కురుకేశర్ అని పేరు ఎవరు తిరుక్కురుగై పిరామిడ్లో పెట్టుకున్నాడు కదా, ఇది రామానుజుల వారు రామానుజుల వారు పెట్టక ముందే ఆయన పెట్టుకున్నాడు. ఓ నమ్మాడు వారు పెట్టుకున్నారని చెప్పి ఆయన మీద అంత అభిమానం, అందువల్లనే అభిమాన పుత్రుడిగా స్వీకారం చేసుకున్నాడు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని. దాని తర్వాత పరాశర మహర్షి పేరు పెట్టుకోవడం చెప్పిదా ఎవరికి పరాశర పేరు పెట్టారు ఉంది. ఇది ఎందుకోసం చెప్తానంటే ఈ ప్రకారం జరిగింది కదా, అందువల్ల ఇది కురుకేశర్ ఆ తిరుక్కురుగై పిరాన్ పిల్లానికి ఈ పేరు అని చెప్పాడు. యోగీంద్రం ఎవరు రామానుజుల వారు. యోగీంద్రం కురుకేశ చంద్రదళితం, యోగీంద్రని రామానుజుల పేరు, కురుకేశని తిరుక్కురుగై పిరాన్ పిల్లాని పేరు. యోగీంద్రం కురుకేశ చంద్రదళితం గోవింద కూరాదిపౌ. గోవింద అనే పేరు ఎవరు ఎంబారికి పేరు. ఎంబారు ఎవరు? స్వామి రామానుజుల వారికి తల్లికి చెల్లి కొడుకు ఎంబారు. అట్లా అంటే గోవింద కూరాదిపౌ ఎంబారు గోవింద అనే పేరు. కూరాదిపౌ కూరత్తాళ్వారు. రామానుజ పదచ్ఛాయ అని ఎంబారికి పేరు. అప్పుడు కూరాదినారు కూరత్తాళ్వారు కదా, శ్రీవత్స సిన్న మెస్కోభ్యో నవయుక్తి వికీమగి యత్కుత్రయత్రయీ కంటే యాంతి మంగళ సూత్రతాం చెప్పి కూరత్తాళ్ మొడిயை கடக்கம் பெரும்புகளான் வஞ்சமுக்குரம்பாம் குடியை கடக்கணம் கூரத்தாழ்வான் சரம் கூடியவன் కూరాదినాథ కురుకేశ ముఖాక్ష పంచాం పాదానుచింతన. ఇది యతిరాజవంశంలో వచ్చే శ్లోకం మనం చూస్తున్నాం. అట్లాంటి కూరత్తాళ్వారు. ఆహా గోవింద కూరాదిభౌ భట్టార్యం నిగమాంద యోగి. భట్టార్యం అంటే ఎవరు? పరాశర భట్టర్. కూరత్తాళ్వారు తిరుక్కుమారుడు పరాశర భట్టర్. భట్టార్యం నిగమాంద యోగి. భట్టర్ శిష్యుడు. నిగమాంద యోగి అంటే వేదాంత దేశికుడు కాదు. భట్టర్ శిష్యుడు ఎవరు? నంజీర్తో ఆయనకేం లేదు, దంతి అని పేరు. ఆయన వేదాంతిగా చేసాడు. దంతి అంటే అట్లా ఉంటాడంట, వేదాంతిగా చేసేసాడు. ఆయన భట్టార్య నిగమాంత యోగి జగతాచార్యో. జగతాచార్య ఎవరు? జగతాచార్య జగత్తుకు ఆచార్యుడు. నంబిల్లికి పేరు జగతాచార్య పేరు. ఆ జగత్ నంబిలి లోకాచార్యన్ అని పేరు నంబిలి. ఉలగారియన్ లోకాచార్యన్ అని నంబిళ్ళకి పేరు. ఆ నంబిళ్ళ పేరు ఆయన శిష్యుడు వడక తిరువీధి పిల్లై. ఆయన కొడుక్కి ఆచార్యుడి పేరే పెట్టుకున్నాడు. అందువల్ల పిల్లలు లోకాచార్యుడు ఆయన పేరు వచ్చింది. అంత తర్వాత నేను చెప్తాను, వెనకాల చెప్పి చెప్తాను. ఆ ప్రకారం ఎట్లా ఆ పిల్లలు లోకాచార్య వైభవం ఆయన పేరు ఎట్లా వచ్చింది దానికి ఒక శ్లోకం చేసినాడు. ఒక పాత్రమే మనవాళ్ళు ఆమెను అనుగ్రహించిన అక్కడ వచ్చి చూస్తాం. అప్పుడు జగతాచార్యు సకృష్ణద్వయో. జగతాచార్యు అనేది జగతాచార్యుడు నంబిళ్ళకి పేరు. సకృష్ణద్వయో కృష్ణుడు అనే పేరు రెండు పేరు. కృష్ణుడు అనే పేరు రెండు పేరు. ఏం కృష్ణుడే? వడకు తిరువీధి పిల్లకి కృష్ణుడిని పేరు. దాని తర్వాత పెరియవాచాన్ పిల్లకి కృష్ణుని పేరు. పెరియవాచాన్ పిల్లి సకృష్ణద్వయో. వడకు తిరువీధి పిల్ల ఎవరు? త్రిలోకాచార్య తండ్రి పేరు వడకు తిరువీధి పిల్లి. అడగి మనవాళ్ళ పెరుమాన్ ఆయన తండ్రి పేరు వడకు తిరువీధి పిల్లి. ఆయనకి పేరు ఏమి? కృష్ణపాద. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే. కృష్ణ సూన్ అంటే కొడుకు. ఆ కృష్ణపాద కొడుకు లోకాచార్యుడు అని చెప్తాను. ఆయన కృష్ణపాద అని పేరు. అదే కృష్ణుడు అనే పేరు పెరియవాచార్యుడికి ఉండదు. దాని తర్వాత దీని మీద ద్రావిడ భాషలో ఉండే ఒక శ్లోకం ఉంటుంది. దానికి ఇరుగడ్నర్ కనబడయ్య నంబిల్లి అని చెప్పతారు, వెనకాల రాకుతుంది. వందే మాధవ పద్మనాభ సుమన కోలే శివాన్. దాని తర్వాత వందే మాధవ పద్మనాభం. అట్లాంటి సేమి వందే అంటే నమస్కారం చేస్తాను. ఎవరెవరికి? మాధవ పద్మనాభ సుమన కోలో శివాన్. మాధవ్ అంటే ఈయుణ్ణి మాధవాచార్య. వీళ్ళ ద్వారాగా మనకు ఒకటి ఈ వ్యాఖ్యానం అంతా దొరికింది. నంబిళ్ళ ఏం చేశాడంటే వ్యాఖ్యానం కాలక్షేపం చెప్పేశాడు. అది ఉపన్యాస ప్రక్రియలో కాలక్షేపం చెప్పేశాడు. వడకు తెలివి రాసేశాడు. రాసింది నంబిళ్ళకి తెలవదు. ఒకరోజు ఆయన ఇంటికి పోయి చూస్తే ఇదంతా రాసి పెట్టుకున్నాడు. నా అనుమతి లేకుండా ఎలా రాసి ఉన్నాడు, ఇది నువ్వు బయట పోవాల్సిన పని నాకు తీసుకునేశాడు. 100 సంవత్సరాలు అక్కడే ఉండింది. దాని తర్వాత ఎట్లా వచ్చింది ఎదా వచ్చింది అని చెప్పి ఈయుణ్ణి మాధవాచార్య ద్వారా వచ్చింది. అదంతా వెనకాల మనం చూడబోతాము. పెద్ద స్టోరీ అది, చాలా బాగుంటుంది. ఈ రోజు మనం ఈ తిరువాయుడి దొరికింది పెద్ద విషయం కాదు, వ్యాఖ్యానం దొరికింది కూడా పెద్ద విషయమే. తిరువాయుడికి దొరికింది, నారాయణ దొరికింది. ఎలా దొరికింది?
నాదమణి ద్వారా దొరికింది. ఈ ఈ సంప్రదాయమే ఎంత శ్రమంలో వచ్చింది తెలుసా, సామాన్య విషయం కాదు. అంటే దగ్గర 3500 సంవత్సరాలు నారాయణమే లేదే. తర్వాత నాదమణి అవతారం చేసిన తర్వాత నారాయణ దీపం వచ్చింది. సరే, నారాయణ వచ్చేసి స్వామి తిరువాయుడు దొరికింది, దానికి వ్యాఖ్యాన అనుగ్రహించే నమ్మిల్లే అదెన్నా బయట వెంటనే బయట వచ్చిందంటే లేదు. అంటే చాలా శ్రమపడి దగ్గర దగ్గర 100 సంవత్సరాలు బయట ఎక్కడ కూడా ఉండింది, పోయి బయట రాల. అది ఎట్లా వచ్చింది? ఈయన్ని మాధవాచార్యాలు, ఆయన కొడుకు ఈయన్ని పద్మనాభాచార్యాలు, దాని తర్వాత నాలూరు పెళ్ళయి, దాని తర్వాత నాలూరు ఆచార్య పెళ్ళయి, మీరు 4 మంత్రులు స్వాముల ద్వారా వచ్చింది. కోలేశ్వర్, దాంట్లో కోలేశ్వర్ అనేది నాలూరు పెళ్ళైన పేరు. దేవాది బాంధ నాలూరు ఆచార్య పెళ్ళి. వీళ్ళ ద్వారా ఎక్కడ వచ్చింది? వీళ్ళ ద్వారా తిరువాయుడి పిల్లకి వచ్చింది. తిరువాయుడి పిల్ల ఎవరు? స్వామి మనవాళ మామిడి ఆచార్యుడు. ఆ తిరువాయుడి పిల్లకి వచ్చి దాని తర్వాత మనవాళ మామిడికి వచ్చింది. దాని తర్వాత మనవాళ మామిడి దానికి 1 సంవత్సరం రోజు ఈడు కాలక్షేపం చేశాడు నంబరి వాళ్ళ ముందని చెప్పి మనం వినబడిందాము. అప్పుడుదా శ్రీశైలేశ దయాపాత్రం తల్లినే పుట్టింది అని మనం రాస్తాం. ఇదిదా దీన్ని ఏంది ఈ ప్రకారం. ఇదంతా ఈడు ఎలా వచ్చింది? ఈడు వ్యాఖ్యానం. ఈడు వ్యాఖ్యానం తిరువాయుమడికి ఈడు 36,000 వ్యాఖ్యానం ఎలా వచ్చింది అని చెప్పి దీనికి 2 భాషరాలు, ఒకటి సంస్కృత భాషరం, ఇంకోటి ద్రావిడ భాషలో భాషరం. ఇప్పుడు ఎందుకో దీన్ని చెప్తున్నానంటే அருளிச்செயலேற்றம் பெருளொற்றாய்வார்கள் சீர்மை அறிவாரார் అరుళిచ్చయలై அறிவாரார். ఆళ్వార్ వైభవంతో మనం చూసేసాం. ఆళ్వార్ వైభవం తర్వాత నాదమణి. సరే స్వామి, ఆళ్వార్ వైభవం తెలిసేది కష్టందా స్వామి, ఒప్పుకుంటాను. వాళ్ళు భాషలు ఉండదు స్వామి, మేమంతా అరవళ్ళు అని చెప్పి అరవళ్ళు చెప్పారనుకోండి, తెలుసా అండి, తెలవదు. అది కూడా తెలవదు. ఆ వ్యాఖ్యానం వచ్చిన దానికి ఎంత శ్రమపడి వచ్చిందని చెప్పి ఆ వైభవం అంటే ఎట్లా వచ్చింది దానికి పనిగా పాత్రాలు ఉండాలి. ఎవరి ద్వారా వచ్చిందని ఇప్పుడు పాత్ర. తిరుళొట్టాళ్వాர்கள் சீமை அறிவாரா அருளிச்செயல அறிவாரா அருள் பெற்ற நாதமுனி முதலான நம் தேசிகரை எல்லார் வேதவனமே உண்டோ பேசி చెప్పినారు. అప్పుడు తిరువాయుమడి పిల్లై, ఆ తిరువాయుమడి పిల్ల ఎవరు? నమశ్రీ రోజు మనం సేవిస్తాం కదా, నమ శ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలప్త పరమ ప్రాప్త కైంకర్య శాలిని అని చెప్తాను. చెప్పిరా, కుంతీ నగరం మధురలో ఉండాలి. మధుర అంటే దక్షిణ మధుర, ఉత్తర మధుర కాదు, దక్షిణ మధురలో ఉండే కుంతీ నగరం అని. ఆ కుంతీ నగరం కదా తిరువాయుమడి పిల్ల అవతారం చేశాడు. ఆయన అవతారం చేసింది నమ్మాళ్వారు ఏ మాసం ఏ రోజు అవతారం చేశాడు, ఏ నక్షత్రం అవతారం చేశాడు, అదే నక్షత్రం అదే మాసం. తిరువాయుమడి మనం చూసినాము. ஏறார் வைகாசி விசாகத்தினேற்றத்தை ఉండో వైகாசி విశాఖత్తి కొప్పన్నాడు. అప్పుడు మనం ఆ పాసనలు ఇదంతా మనం చూసినాము. తిరువాయుమడి పిళ్ళై అవతారము, నమ్మాళ్వారి అవతారం, ఏక మాసం ఏక నక్షత్రం అని చెప్పిన. అయితే ఒకే సంవత్సరం కాదు. ఈయన ఇప్పుడు పుట్టాడు. తిరువాయుమడి పిళ్ళై పుట్టింది 600 సంవత్సరం ముందు, నమ్మాళ్వారు పుట్టింది 5000 సంవత్సరం ముందు. అయితే తెలుసుకోండి. అప్పుడు ఇది ఆహా నమ శ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మని ప్రసాదరత్త పరమ ప్రాప్త కైంకర్య సాగిని. ఇది సంస్కృత వేద భాషలో ఉండే ఆ శ్లోకం. దాని తర్వాత ద్రావిడ భాషలో ఉండే శ్లోకానికి ఏం తెలుస్తున్నా, ఆశ్చర్యమైన శ్లోకం. అది కూడా ఏంటి? தேவப்பெருமாள் கைக்கொண்டருளும் திருமலையாள் திருவருள்மாள் சேன முதலி ஷடகோபன் உய்யக்கொண்டார் நனக்கால் நம்பி சென்னாம் ஆளவந்தார் குருமாலாதர் கண்பாம் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி இருகண்ணர் கண்புடைய நம்பில்லை இவர் ஈடனித்தற்கு இந்த மாதவர் பந்தநாபர் இவர் அருளாளர் திருவடியூன்றிய தெய்வப்பெருமாள் கைக்கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் మున్పు ఎన్నుల్ చేర్దనవే అనేది ఇంత ఉడుగా పాఠం. ఎందుకంటే ఈ తిరువాయుమడి కాలక్షేపం ఇస్తాడు, ఇది చెప్పిదా చెప్పాలా అందువల్ల తిని. అప్పుడు ఆ தேவப்பெருமாள் கைக்கொண்டருளும் తిరుమలయాழ்వార్ అంటే ఆ தேவப்பெருமாள் తింటే కాంచి தேவப்பெருமாள் ఒక అర్థం, దేవాదిబాను ఒక స్వామిగే పేరు, రెండు పెట్టుకోవచ్చు. అట్లాంటి నాలూరు పిల్లై, నాలూరు ఆచార్య పిల్లై అంత ఈయనదా. అప్పుడు ఇప్పుడు తిరువాయుమడి పిల్లయ్య తిరుమలయాழ்వార్, ఈయన అనుగ్రహం వల్ల ఇది చెప్పేది ఎవరు? మనవాళ్ళం ఉందని చెప్తున్నారు. నమ్ దేశికరై అల్లాల్ అరుల్ పెట్ట నాదమని మొదల నమ్ దేశికర్. దేశికర్ అనే శబ్దం ఇక్కడ వచ్చి వేదాంత దేశికని చెప్పదు. దేశికర్ అనే శబ్దం ఆచార్యుడు చెప్తుంది. నమ్ దేశికర్ అంటే ఆచార్యుడు. మన ఆచార్య పేరు ఎంత ఉంటారు?
మనందరికీ చేసుకుంటాడు. మనందరికీ తిరువాయుమొழிపల్లి ఆచార్యులకు అభిమానులు చెప్తాడు. అయితే మనం ఏం చెప్పాలా? మన ఆచార్యుడు ఎవరు స్వామి? మనకి ఎవరు సమాసం చేయడం ఆచార్యుడు. ఆచార్యుడు పర్యంతంగా తెలుసుకున్నాడు. నమ్ దేశికర ఎల్లా వేదమనమే ఉండో పేసి అని చెప్తాడు కదా. అప్పుడు தேவப்பெருமாள் కైకొండరులం, தேவப்பெருமாள் కైకొండరు అంటే రెండు అర్థం చెప్పేస్తూ, தேவப்பெருమాళని కాంచి వరదరాజ పెరుమాళ్ళని, ఆ పెరుమాళ్ళు ఆయన అనుగ్రహం వల్ల దొరికింది అని చెప్పుకోవచ్చు. ఇంకోటి தேவப்பெருమాள் అంటే ఏంటంటే ఏం లేదు స్వామి, దేవాదిబా అని ఒక స్వామికి పేరు. ఆయన అనుగ్రహం లేదా అక్కడ తిరువాయుమొழிపల్లికి దొరికింది. ఇది రెండు చెప్పారు. தேவப்பெருமாள் దేవరాసన్, ఆ సుమన కోడేశ్వర దేవాదిబాన్, ఇంత పరంపరగా వచ్చింది కదా. వీళ్ళంతా ఏంటి? ఆళ్వార్లు వైభవం తెలిసిన వాళ్ళు, అరుಳು చెయ్యల్ వైభవం తెలిసిన వాళ్ళు. ఆహా, అరుள் பெற்ற నాదమణి முதல நம் தேசிகர், நம்முடைய தேசிகர் అంటారు. అట్టేమే அவர்கள் தான் நமக்கு నాదர்கள். అట్టేమే నమ్ దేశికర్, వాళ్ళదా మనకి స్వామి. ఏమంటే వాళ్ళు ఎట్లా దారి చూపించారో ఆ దారిలో పోవాలి. ఆ దారిలో పోతే నమ్మకం. ఏం నమ్మకం స్వామి? ప్రధానంగా ఆ ప్రకారం పోయామంటే మనకు అన్ని చేస్తారు. అందువల్ల వాళ్ళు ఎట్లా పోయారో అక్కడ దానికి ఏం చెప్పారు? అరుள் பெற்ற నాదమణి. అరుள் అంటే కృప. ఏం కృప? நம்மாழ்வார் కృపని పొందిన నాదముని. సరే స్వామి, అరుள் பெற்ற నాదముని చెప్తారే, நம்மாழ்వార్ కృపని పెట్టుకున్నాడా? పొందాడు. நம்மாழ்వార్ కృప పూర్తిగా తీసుకున్నాడంటే దీనికి ఒక చరిత్ర ఉండదు, ఆశ్చర్యమైన చరిత్ర. ఏంటంటే நம்மாழ்வார் కులానికి, నాదముని కులానికి పేరు షొట్ట కులం అని పేరు. ఇది కొంచెం ఇంతకు ముందు చెప్పిండొచ్చును, అయితే మళ్ళీ చెప్తాను. ఇది చెప్పలేదంటే ఇప్పుడు చెప్తాను, తీసుకోండి. నాదముని కులానికి పేరు షొట్ట కులం అని పేరు. షొట్ట కులం అని పేరు. ఇది కురువైకావలప్పని ఒక స్వామి, నాదమునికి డైరెక్ట్ శిష్యుడు. కురువైకావలప్పన్, ఉయ్యకొండార్, మేళ ఎగత్తాళ్వారు, కీழ ఎగత్తాళ్వారు, ఇంకా చాలా శిష్యులు నాదమునికి ఉన్నారు. వాళ్ళంతా ఉన్నప్పుడు అప్పుడు నాదముని ఈ ఉయ్యకొండారికి 4000 దివ్య ప్రబంధాన్ని ఇచ్చేశాడు. నాదముని యోగ ప్రభావం పూర్తిగా తెలుసు. ఆయనకి యోగ ప్రభావం పూర్తిగా, పతంజలి యోగం పూర్తిగా తెలుసు. అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు అక్కడక్కడ బోర్డు వేసి ఉంటారు, యోగం ఇక్కడ నేర్పిస్తాము, ఎంత యోగాసనం, యోగం నేర్పిస్తూ ఉంటారు. పతంజలి యోగం తెలియదు, నాదముని పేరుతో పోసింది. ఎట్లా పోయిందని చెప్తాను. ఆ యోగంని ఉయ్యకొండారు గడిగా, నువ్వు తీసుకుంటావని నాకు వద్దనేశాడు. నాకు 4000 దివ్య సాధించాడు. కురువైకావలపని ఒక స్వామి. ఆ స్వామి ఏం చేశాడు? నాకు ఇచ్చేసి నేను తీసుకుంటా అని చెప్పి ఆ యోగ ప్రభావాన్ని పూర్తిగా చేస్తున్నాడు. ఆ యోగ రహస్యం తీసుకుని ఆయన యోగంలోనే గర్భాలం. యోగంలో ఏం పెద్ద వైభవం అంటే, ఇప్పుడు మనం తిరువాయుని సేవిస్తున్నాము, గోటిగా సేవిస్తాం, అందరూ అనుభవిస్తాం. ఎవరంతా ఇప్పుడు 4000 దేవుడిని సేవించాం మేల్కొంటలో, ఎవరెవరు సేవించామో అందరూ అనుభవించాం కదా. ఆశ్చర్యంగా ఆ 4000 శాతం పూర్తిగా అనుభవించాం కదా. ఆ ప్రకారం యోగంలో అనుభవించడం వద్దంటే కాదు. నేను యోగం చేస్తున్నంటే నేను కూడా అనుభవించవచ్చు. పక్కన వినో కూర్చొని అనేది వాళ్ళకి తెలవదు, ఆ పక్క వినో కూర్చుంటే వాళ్ళకి తెలవదు, ముందుగా ఎవరు కూర్చున్నా ఆయనకి తెలవదు. సరే స్వామి, వాళ్ళకి తెలవదు స్వామి, నేను చేసుకుంటామంటే చేసుకుంటాను. యోగాల్లో ఇది ఒక పెద్ద కొరత. వాళ్ళే అనుభవించవచ్చు కానీ ఇంకోరిని కుడాంగల అడిగిరుడని కూడి ఆడవినే గోష్ఠి శరణ వద్దంటే గోష్ఠి శరణం కాదు యోగంలో. అందువల్ల గోష్ఠి ఇంత నాకు కావాలా, నాకు గోష్ఠిదా ప్రధానంగా కావాలా, శ్రీ వైష్ణవ గోష్ఠి కావాలా అని చెప్పి ఉయ్యకుండా యోగ ప్రభావం తీసుకోకుండా కురుగై కావాలని యోగ ప్రభావం తీసుకుంటారు. ఆయన ఉండేది గంగైకొండ చోళపురం ఒక ఊరు, అక్కడ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన యోగంలోనే అనుభవిస్తాడు, రోజు భగవంతుని అనుభవిస్తాడు. అయితే అనుభవిస్తా ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరుగా అనుభవిస్తాడు. యోగ ప్రభావం అనుభవించినప్పుడు ఏం అవద్ది, విరాటి వస్తే కూడా వాళ్ళని తోచేస్తాడు. తోచేసి వీళ్ళనే అనుభవించడం. అట్లాంటి అనుభవం ఇది ఇచ్చి నాలుగుని ఏం చెప్పారంటే, వెనకాల నా మనవుడు వస్తుడు, ఆ మనవుడికి నువ్వు యోగ ప్రభావం ఇచ్చేసేయి అని చెప్పేసాడు. సరే అని చెప్పి ఈ ప్రకారం ఆయన ఇస్తామని సమయం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఆలవందారు ఇప్పుడు యోగ ప్రభావం ఇవ్వాలి కదా. ఆలవందారు చిన్నోడుగా ఉన్నాడు, అందువల్ల యోగ ప్రభావం ఇవ్వాల. ఆలవందారు కొద్ది బాగా ఏది వచ్చింది. ఏది వచ్చిన తర్వాత
ఏమైపోయిందంటే ఈయనకి ఏది వచ్చింది సరే ఈయనకి ఇస్తా అని చెప్పి ఈయన యోగ ప్రభావం అడగాల కదా అని చెప్పి అక్కడి నుంచి శ్రీరంగం నుంచి నేరుగా గంగకొండ చోళపురంకి వచ్చాడు. వచ్చి అక్కడ అడిగాడు, అక్కడ కురువైకి కావాలనుకుంటుంది ఆయన సన్నిధి ఏది అని చెప్పి, సన్నిధి అంటే ఆయన ఇల్లు తిరుమాలి అంటారు, ఆయన ఇల్లు ఇది అని చెప్పాడు. నేరుగా అక్కడ పోయాడు. ఆడ పోయిన తర్వాత ఆయన యోగ ప్రభావంలో భగవంతుని అనుభవిస్తున్నాడు. ఆనంద చూశాడు, ఓ ఈయన యోగ ప్రభావం అనిపిస్తాడు, ఈయన జరిగితే యోగం చేసుకోవాలని చెప్పినారు మన తాత అంటే నాదమని మనం చేసుకుంటామని చెప్పి అనుభవిస్తాడు. ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పక్కన ఒక స్తంభం ఉంటుంది కదా, స్తంభానికి వెనకాల అట్లా దాచుకున్నట్టు ఉన్నాడు. ఆయన యోగం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆయన దగ్గర పోయి తిరుగుడు చేయించుకొని ఆయన దగ్గర తీసుకుంటామని చెప్పి అన్నాడు. ఆయన అక్కడి నుంచి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడంటే ఆ యోగంలోనే మధ్యలో లేచి సొట్టె కులం నుంచి ఇక్కడ ఎవరినో వచ్చి ఉన్నారని చెప్పి అడిగి, సొట్టె కులం నాదమణి కులం, ఆ కులం నుంచి ఉన్న వచ్చారని చెప్పి అడుగుతున్నాడు. విదిగ్ధిపోయాడు, ఒక మారి అయిపోయాడు. అలవందారు ఏంటి ఇది, నేను వచ్చింది కనిపించకుండా, ఆయనకి కనిపించకుండా, ఎక్కడ కనిపించకుండా నేను ఈ స్తంభాన్ని వెనకాలకు దాచుకున్నాను, నేను వచ్చాను ఆయనకి ఎలా తెలుసు ఎట్లా తెలుసు అని మనం చాలా చూస్తాం. ఆశ్చర్యమైన విషయం ఇదిదా. నాదముని కులం మీద అంత మాత్రం ఎవరికి నమ్మాళ్ళ వారికి అంత ప్రావణ్యం, దానికిదా అరుள் పెట్ట నాదముని అంటారు. ఏం అంత ప్రావణ్యం, ఏమంత ప్రేమం చూస్తాం. ఆళ్వారి పెరుమాటి తెలియసనం, ఆచార్య తెలియసనం, భాగవతాలు తిరువడిగలే శరణం. సందేహాలు ఉంటే అడగచ్చు. దాసోహం స్వామి. దాసోహం స్వామి. చెప్పమ్మా. స్వామి, దాసరాలు తిరువేంకటమలయాన్ని దర్శించుకుని నిన్నే వచ్చాను స్వామి. సంతోషం. మీ కాలక్షేపం అంతా అయితే బలవంతానికి ఇస్తున్నా, కానీ క్యాన్సిల్ అయింది. ఇవాళ అన్ని రాసుకున్నాను స్వామి. కొద్దిగా చిన్న డౌట్లు ఉన్నాయి, చెప్పండి స్వామి. రాయలేకపోయాను. తిరువాయిమొటికి వ్యాఖ్యానం రాసిన వారు తిరుకురుగై పిల్లని గారిగా రామానుజుల వారి మానసపుత్రులు, అంతేగా మానసపుత్రులు రాస్తున్నాను. రామానుజుల వారికి తిరుమలయాండను తిరువాయిమొటి ఇచ్చారు. పెరియ తిరుమల నంబి గారు రామాయణం ఇచ్చారు. పెరియ తిరుమల నంబి రామాయణం ఇచ్చారు, అది రాస్తున్నాను సార్. పెరియ నంబి గారు ద్వైమంత్రార్థం ఇచ్చారా స్వామి? సమాసనం చేసి ద్వైమంత్రార్థం ఇచ్చారు. తిరుక్కోటి నంబి తిరుమంత్రము చర్మశ్లోకార్థం ఇచ్చాడు. తిరుక్కోటియూరు నంబి చర్మశ్లోకార్థం తిరుమంత్రాలు రెండు ఇచ్చేసాడు. చర్మశ్లోకము తిరుమంత్రార్థం. ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అలయ్యర్ ఆయన ఆలయంలో మిగతా 3000 పాసురాలు అర్థం పూర్తిగా ఇచ్చేసాడు. నాలాయిక దివ్య ప్రబంధ 1000 పాసురాలు తిరువాయిమొడి వచ్చి తిరుమలయాండ ఇచ్చేసాడు. మిగతా 3000 పాసురాలు, ఆ 3000 పాసురాలు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అలయ్యర్ ఇచ్చాడు. అంతే. చాలా సంతోషం స్వామి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, క్షమించండి. యోగేంద్రం అనేది రామానుజుల వారికి ఇంకొక పేరు కదా స్వామి. యోగేంద్రం చాలా సంతోషం స్వామి. మా భాగ్యం స్వామి ఇలాంటి ఆచార్యుడు.